చేయాలనేది నా ఉద్దేశం. అందువల్ల అనేక విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. పత్రికల్లో ఉన్న అనేకమైన విషయాల్ని జ్ఞాపకం చేశాను. బైబిల్లో ఎప్పుడు కూడా ఓ పాస్టర్ గారికి ఒక నాలెడ్జ్ ఎంత ఉందో విశ్వాసులకు కూడా అంత నాలెడ్జ్ ఉండాలి అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే పిల్లలకు మనం చెప్తాం, అన్ని నేర్పిస్తాం, మన అనుభవాలు చిన్న చిన్నగా నేర్పిస్తూ ఉంటాం. ఎందుకని రామ్మా నువ్వే చిన్న లేదా ఎట్లా చిన్న పెద్ద చెప్తాను. నువ్వు రాసా భయపడమాక అక్కడికి వెళ్ళి చివరి ప్లేగ్ది చివరి ప్లేగ్ది చివరిది దాంట్లో రెండింటి ఉన్నాయి కదా, స్విచ్ ఆన్ చేసి రెండింటి లేదు స్విచ్ నేను పెట్టరా ఎందుకు పెట్టట్లా? అవి నేర్పించారు, ఏమని ఇంట్లో నేర్పించారు, నేను అందుకే పిలిచాను. సో మా ఊర్లో ఎవరైతే పెడతాం, మీ ఊర్లో ఏమైనా పెడతారే మాకు. ఎందుకని మనం నేర్పిస్తున్నాం పిల్లలకి ప్రాక్టికల్ గా ఏమని. సో పిల్లలకి నేర్పిస్తున్నాం, దాంట్లో కరెక్ట్ ఉంటారా సస్తావరా చాలా నేర్పిస్తా ఉంటాం వాళ్ళ మేలు కోసం. అలాగే విశ్వాస జీవితంలో నేను నేర్పించకపోతే కొన్ని మీకు తెలియదు, రెండవది మీరు చదవకపోతే ఇంకా తెలియదు. అందువల్ల నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎక్కువ చదవడం వల్ల మాత్రమే నేర్చుకుంటాం. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి. నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఇన్ ఫ్యూచర్ ఈ పిల్లలు ఇంకొక తరం వాళ్ళు భక్తి అనేది నాకు డౌటే. వీళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళు భక్తి ఎలా ఉంటుందా అంటే చాలా డౌట్ అనమాట. ఇంకో జనరేషన్ ఏ 3D 5D జనరేషన్ బైబిల్ ఎదురా అంటే ఫోన్లో చూపిస్తారేమో, లేదు ప్రార్థన చేసుకోవాలంటే అదేదో మీరే చేయండి అంటారేమో, లేదా ఆదివారం ఆరాధన అంటే ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి పండుగలకు వస్తారేమో, లేదంటే ఇప్పుడు కొత్త ఆర్గ్యుమెంట్స్ అన్ని వచ్చినాయి, క్రిస్మస్ ఆడుంది, ఈస్టర్ ఆడుందని. ఇంకా అవి కూడా ఏమన్నాయంటే వాటికి కూడా వచ్చే టైము పరిస్థితులు అవి కూడా ఉండవేమో. రకరకాల కారణాలు. వీటన్నిటిని జయించి మనం నిలబడాలన్నా, నెక్స్ట్ జనరేషన్ ఉండాలన్నా కావాల్సింది ఏంటంటే వాక్యం నువ్వు చదవాలి. వాక్యం తెలియకపోతే సైతాన్ని నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలంటే చదవాలి. వాక్యం నువ్వు చదవడం ముఖ్యం. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నువ్వు బైబిల్ తీస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం చదివేటప్పుడు మాట్లాడతాడు. చాలా మంది దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? నువ్వు బైబిల్ ఓపెన్ చేసిన ప్రతిసారి మాట్లాడతాడు. ప్రతిసారి అవన్నీ దేవుని మనసులో మాట్లాడి అన్ని దేవుడు మాట్లాడి. దేవుడు రోజు మాట్లాడుతూనే ఉంటాడు. మధ్యాహ్నం వీడియో చూపిస్తే అమ్మ చూశాను నేను. ఒక ఆమె చెప్తా ఉంది, డైరీ కూడా పట్టుకొచ్చుకుని ఇగో నాకు దేవుడు చెప్పాడు అని ఆ డైరీలన్నీ రాసేసింది. ఏం చెప్పాడు అమ్మ దేవుడు అంటే, ఏ చెప్పాడు అవన్నీ రాసుకొని నాకు దేవుడు అక్క చెప్పాడు. రోజు మాట్లాడతాడు అట్లా. మామూలుగా వచ్చి మనం మనుషులు మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కొంతమంది నేను చెప్పానుగా, నేను పెద్దగా యూట్యూబ్లు ఈ ఫేస్బుక్లో పెద్ద పెద్ద ఫేమస్ వల్ల ఎవరు చూడండి, ఆత్మీయులే చూస్తాను ఇప్పుడన్నా ఆత్మీయంగా ఉండే. ఒక ఆమె చెప్తుంది దేవుడు చెప్పాడంట నువ్వు ఇట్లా దూకోమనక, ఎందుకంటే మనం దూకుంటున్నాం, ఇటు దూకు అని దేవుడు అన్నాడు. మన మనసుకు అనిపించింది దాన్ని దేవుడికి అప్పగిస్తాం అన్నమాట. నీకు అనిపిస్తే నీకు అనిపించినట్టు చెప్పాలి, నాకు అనిపిస్తే నాకు అనిపించినట్టు మాట్లాడాలి. దానికి దేవుడు చెప్పాడు. ఏమని చెప్తాడు దేవుడు? ఇటు పాపడు తీయమని చెప్తాడా? ఎందుకు ఈ నిక్కర్ వేసుకొచ్చుకున్నావు, ప్యాంట్ వేసుకొచ్చుకోపోయావా అని దేవుడు చెప్తాడా? నీ మనసు కనిపించాలి.
నువ్వెందుకు ఇలా ఉన్నావు, నువ్వెందుకు ఇలా లేవు, అది దేవుని యొక్క మనస్సు మనల్ని నడిపిస్తుంది. నువ్వు ఇలా కాదు, ఇలా ఎందుకు ఇలా మాట్లాడావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఇవన్నీ దేవుని ఆత్మ నడిపింపులవి. ఇదిగో దేవుడు నాతో రోజు మాట్లాడుతున్నాడు కొత్తగా, నేను ఆ డైలీ వెళ్తా ఉన్నారు. ఆల్రెడీ బైబిల్లో దేవుడు అన్ని మాట్లాడి పెట్టేశాడు. ఈ బైబిల్ గ్రంథంలో దేవుని మనస్సు ఉంది, దేవుని మాటలు ఉన్నాయి. ఏం మాట్లాడినా ఒకవేళ దేవుడు మాట్లాడేదే అనుకుందాం, దీంట్లో ఉన్నాయే చెబుతాడు. దీంట్లో ఉన్నాయి చేతి నువ్వు మళ్ళీ కొత్తగా డైరీలో మళ్ళీ మోసేలాగా 10 ఆజ్ఞలాగా కొత్తవి రాసుకోవడం దేనికి? దాంట్లో ఉన్నవే జ్ఞాపకం చేస్తాడు, కొత్త ఏం చెప్పడు. మన వాళ్ళందరూ ఎలా తయారయ్యారంటే కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇలానే కొత్తగా ఏమైనా చెప్తారా? కొత్తగా చెప్పాడండి. ఎవరో అతను యూట్యూబ్ లో వాక్యాలు లైవ్ లో ఇదేంటి ఈ మధ్య మీరు చాలా డిఫరెంట్ గా కొత్తగా చెప్తున్నారండి అని. నేనేం కొత్తగా చెప్పట్లేదు ఆయన, ఉన్నదే ఇంకో విధానంలో చెప్తున్నాను అంతే. నా థీమ్ ఏమన్నా మారిందా, నేను ఏమన్నా మారేనా చెప్పు. అదిగా చెప్పే విధానంలో ఇంకో విధానాలు మార్పులు ఉన్నాయి. ఏ విధానాలు మార్చినా గానీ అర్థం ఒకటే, పరమార్థం ఒకటే. ఇంకా నాకు ఎక్కువ చెప్తా ఉంటాను తప్ప, కొంచెం డోస్ పెరిగితే తప్ప తగ్గదు. విధానాలు ఏమైనా వాక్యం మారదు, మారకూడదు కూడా. కాబట్టి అసలు దేవుడు వాక్యం ద్వారా మన ఎదుటున్నాడు, మన చేతిలో గ్రంథ రూపంలో ఆయన మాటలు ఉన్నాయి. మనం వాటిని చదవాలి, తెలుసుకోవాలి. చదువుతున్నావా? వారంతా చదివారా లేదా రేపు తెలుస్తుంది. సింపుల్ గా నేను చదవలేదు, 10th క్లాస్ దాకా అయితే ఒక లెక్క, 10th క్లాస్ దాకా ఎక్కడ 9th క్లాసే. 10th వచ్చేపాటికి లెక్కలు మారిపోతాయి. పెద్దోళ్ళు అయిపోతున్నట్టుగా బైబిల్ చదవడానికి టైం లేదు, ప్రార్థన చేసుకోవడానికి నేను చూస్తా ఉంటాను, జాయిన్ అయి చూస్తా ఉంటాను. 10th వర్క్, ఆ వర్క్, ఈ వర్క్ 4 రోజులు చూసి బడికో లెటర్ రాస్తా. వచ్చిన మార్కులు చాలేమ్మా, సబ్బే మాకండి. మనకేం కావాలి? మిగతాయి అని 90 వచ్చినాయి నీకు, అది హిమాలయ. యాపిల్ అన్నకు ఎన్ని వచ్చాయో తెలుసా? ఎన్ని వచ్చాయి? 95 వచ్చాయి. నీకెన్ని వచ్చినాయి? 90 వచ్చినాయి, తగ్గినాయి. ఎట్లాంటి పరిగమాల పోలికలు ఉంటాయి కొంతమందికి. వాళ్ళ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసా? నీకెందుకు? వాళ్ళ అబ్బాయికి ఎన్ని మార్కులు వస్తే మన పిల్లలతో వాళ్ళకి ఏమన్నా అవసరమా? కదా. నేను ఒకటి బాగా చూసేవాడిని, వాళ్ళ అమ్మ నెగిస్తే దూకులు, వాడు చూడరా పాప, పిల్లడు చూడరా వాడు ఎంత బుద్ధిగా అట్లా ఇట్లా తెగనే. సర్లే చూస్తా 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 ఉంటే వాడు గజ దొంగ అయ్యాడు. తర్వాత గజ దొంగ అయ్యాడు. అసలు ఇక పేపర్లో టీవీ లేవలేగానే పేపర్లో వచ్చే రేంజ్కి వెళ్ళిపోయాడు. బస్సుల్ని ఆపి డబ్బులు కలెక్ట్ చేయడం అంటే అది ఎంత పెద్ద దొంగతనం అయి ఉండాలి. ఆర్టీసీ బస్సులు కొట్టే రేంజ్కి వెళ్ళిపోయాడు. అలా అమ్మ ఎప్పుడు రే వాడిని చూడరా, వాడిలా, వాడు చివరికాడి పేరు ముందు దొంగ అనే పేరు వచ్చింది. మిగతా ఎవరన్నా పిలిస్తే వాడిని ఏం పిలవాలంటే వాళ్ళ దొంగ డాష్. ఆ స్థాయికి ఎదిగాడు. అంటే ఇప్పుడు ఎవరిలాగా మారమని చెప్పింది వాళ్ళమ్మ? వాళ్ళలాగా, వాళ్ళలాగా. ఇప్పుడు వాడు అట్లా అయ్యాడు చివరికి. అందువల్ల వాడికి ఇన్ని మార్కులు వచ్చేసినాయి, వాడు ఇంత సంపాదిస్తున్నాడు, వాళ్ళు ఇవి కొనుక్కున్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు. నాకు పట్ల చాలా మంది రకరకాల ఉన్న వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడు అసలు ఫీల్ అవును. ఒకసారి నేను మార్చలు వెళ్తే ఎక్కువ నడుస్తా ఉన్నాను, నడిచి వెళ్తా ఉంటే ఒకడు కారు ఆపుతాడు. కారు అయితే ఏంది ఎక్కడికి వెళ్తున్నావు అని. ఎక్కడికి వెళ్ళాను సెంటర్కి, ఏం నడిచి వెళ్తున్నావు ఏం చెప్తాను. నడవాలనిపించింది, నడిచి వెళ్తున్నా. కారు లేదా నీకు అంటాడు. నేను వడ్డీ వ్యాపారం చేయట్లేదు స్వామి, నేను కారు నేర్చుకోవడానికి నీలాగా అది కాదు ఏదో అనంటే ఇవన్నీ ఎందుకు లేవు, ఎక్కితే ఎక్కువ లేకపోతే వెళ్ళి ఇంకా యాపిల్ ఇంకా ఆపిలే అంటాడు. చక్కగా కారులోనే ఇంకో స్థాయిలో ఉన్నారని చెప్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. మా ఫ్రెండ్ వాడి చక్కగా కారు ఉంది, మంచిదే, సంతోషంగా ఫీల్ అవ్వాలి కానీ బాధపడకూడదు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే వాక్యము మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు, ఇంకా చిన్నప్పుడు వాక్యాన్ని బాగా చదివితే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, జీవితకాలం. 7వ తరగతిలో ఉన్నప్పుడు నుండే వాక్యాన్ని వెంట మొదలు పెట్టాను. అప్పటి నుండి రాసుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు 7వ తరగతి ఎంత తమ్ముడు 8కి వచ్చావా? చేతిలో బైబిల్ లేదు,
పెళ్లికి భోజనాలకు వచ్చినట్టు వచ్చావు. ఉందా బైబిల్? మంచిది. సో 7వ తరగతి అంటే నాలాగా నేను చెప్పట్లా, అసలు బైబిల్ చెప్తుంది. మీరు దేవుని వాక్యాన్ని విని రాసుకోవాలి. ఒక పేజీ పెట్టి డైరీలో. మీకు ఆల్రెడీ డైరీ ఉంది కదా, దాంట్లో ఈ రోజు దగ్గర, ఈరోజు శనివారం ఉపవాస ప్రార్థన, ఈరోజు ఈ వాక్యం చెప్పారు 4 మాటలు. నా పాత డైరీలు ఎప్పుడప్పుడు అక్కడ కనపడతా ఉంటాయి కదా, మీ ఏజ్ లో ఉన్నప్పుడు కూడా ఉంది. పాస్టర్ గారు ఈరోజు ఈ వాక్యం చెప్పారు. అవి ఇంకా ఉన్నాయి కొన్ని. ఎందుకు చెప్తున్నానంటే ఏదో చెప్పారు కదా అని రాసుకోవడం కాదు, మనకి ఫీలింగ్ కలగా. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా అందరికి అదో మంచి అలవాటు. ప్రసంగం మొత్తం వ్యక్తి రాయమంటులా కొన్ని మేజర్, అది ఒక మంచి గుడ్ హ్యాబిట్. అలా రాసుకోగలిగాము, చదువుకున్నాం, తెగ చదివి పడేసావు. సెలవు కదా ఈరోజు అంతా ఏం చేశారు? ఇంటి దగ్గర ఏం చేసావు? సెలవు కదా, ఏం చేసావు? బాగా ఆడేసావా? బాగా చదివేసావా? బాగా ఆడుకున్నారా? బాగా బొమ్మలు చూసారా? బాగా బైబిల్ చదువుకున్నారు ఎప్పుడన్నా? బాగా బైబిల్ చదివావా? ఎప్పుడు హౌస్ డే ఎన్ని చదివావు? 10 చాప్టర్స్ చదివావా? 10 వర్సెస్ బాగా చదివావా? 10 వర్సెస్. బాగా చదవటం అంటే నిలబడే ఒక పుస్తకం, ఒక గ్రంథం అయిపోయేదాకా చదవటం జాగ్రత్తగా. అంటే ఇన్ని ఎక్కువ చదివాను కాదు, అలా కూడా కాదు, కానీ మనకు అర్థవంతంగా ఉండడంగా. మీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను చదివితే ఒక పుస్తకం చదివేసేవాడిని. ఆదికాండం అయిపోవాలి, నిర్గమకాండం అసలు ఏముందో దీంట్లో నేను చదివే ఏజ్ ఇది. ఇప్పుడు నువ్వు చదవలేదనుకో, నీ చరిత్ర ఇంకొకటి చదువుతాడు, నువ్వు అట్ట తయారైపోతావు. ఏడో పేపర్లో టీవీలో వచ్చేస్తారు మీరు ఏదో ఒక రోజున. బైబిల్ చదవకపోతే అంతే. వాక్యం మన జ్ఞానాన్ని ఇస్తుంది. అందువల్ల ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, నేర్చుకోవాలి. పిల్లలకి అందుకే నేను స్ట్రాంగ్ గా చెప్తా ఉన్నా. మన పొద్దుగులు ఎన్ని చెప్పినా వాళ్ళకి ఎలా ఉంటుంది? మీ నాన్న పొద్దుగులు చెప్తుంటే ఎలా ఉంటుంది నీకు? పొద్దుగులు సోదంతా చదువుతా ఉంటాడు, కనపడితే చాలు క్లాస్ బీరువాడు, ఇవన్నీ ఉంటాయి. నువ్వేం పీకన అవసరంలా. బైబిల్ చదవడం అని ఒక్క దానిలోకి వాళ్ళని అలా ఉంచితే దేవుడు మిగతా అన్ని ఉంచేసేస్తాడు. అదొక్కటే మనం చేయాలి. దీవెనమ్మ అనే ఒక ఆవిడ వాళ్ళ పిల్లలు 5 పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, 4 పిల్లలు. ఆ 4 పిల్లలకి టిఫిన్ పెట్టేటప్పుడు బైబిల్ చదివి ఒక చాప్టర్ చదివి చూడకుండా అప్పచెప్తేనే టిఫిన్ పెట్టేదంట. నాకు పెట్టేది కాదు. వచ్చినట్టు చదవాలి. అలా పిల్లలందరూ గొప్ప వాళ్ళు అయిపోయారు, గొప్ప పరిచర్య చేశారు. వాక్యము మనిషిని పైకి లేస్తుంది, ఆశీర్వదిస్తుంది, అభివృద్ధి చేస్తుంది. వాక్యం జ్ఞానం. కాబట్టి కనీసం అప్పచెప్పపోయినా చదివించదాం మనం. అది వారిలో మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని వచ్చేలా చేస్తుంది. ఈ విషయాన్ని గ్రహించి అందరూ బాగా చదవాలి. ఎంత బాగా చదివితే అంత మంచిది. వాక్యం లేనివాడు, వాక్యం తెలియనివాడు సులభంగా శోధనలో పడిపోతారు. వాక్యం ఉన్న వాళ్ళు ఎవరు కూడా శోధనలో పడిపోరు. అది అక్కడ విషయం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ రకంగా వాక్యం చదువుతున్నప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు దాన్ని మనం పాటించాలి. ఇది రెండో గొప్ప విషయం. సమయం సందర్భం వచ్చినప్పుడు బైబిల్లో ఇలా ఉంది కదా, ఇప్పుడు దాన్ని పాటించాలని చాలా మంది ఏం చదువుతుంటే వాక్యంలో అలానే ఉంటుందిలే, పాస్టర్ గారు అలానే చెప్తాడులే, మనం మాత్రం అలా చేయదు, మనం ఇలానే వాళ్ళు అలానే అన్నట్టుగా ఉంటే అది కూడా చాలా భయంకరమైన. దానికన్నా తెలుసుకోకుండా ఉంటాం మేలు. పత్రికలు అదే మాట ఉంటుందా, అనుపూర్వకంగా మీకు తెలియకుండా ఉండడం మేలు అని అంటాడు పేతురు, యాకోబు. తెలియకపోతే నయమే, నీకు తెలుసు కానీ చేయలా. చేయకపోతే ఏమవుద్ది?
తను ఎక్కువ పడతాయి. తన యజమాని చిత్తం ఎరిగియుండు అలాగే చేయని వానికి ఎక్కువ దెబ్బలు, అనేకమైన దెబ్బలు తగులుతాయని బైబిల్లో సువార్త చెప్తుంది. కాబట్టి తెలుసుకోవాలి, ఫాలో అవ్వాలి, అప్పుడు ఆశీర్వాదాలు అయితే ఉంటాయి. కాబట్టి బాగా బైబిల్ చదవండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్కి దగ్గరగా ఉంటే ప్రభుతో ఉన్నట్టే. సో రేపటికి మన టాపిక్ ఏంటి? రేపు మార్కు సువార్తకు సంబంధించి విజన్. కాబట్టి చదివారో లేదో, చదవకపోతే మరలా చదవండి. ఈ రాత్రి మీకు రివ్యూ ఒకసారి మార్కు సువార్తలో అసలు ఏంటి అనేది ఒక రివ్యూ అనేది నేను పెడతాను. చూడండి, మార్కు సువార్త రివ్యూ. ఏముంది మార్కు సువార్త? అసలు మార్కు సువార్త ఏమేమి ఉన్నాయనే విషయాలను ఒకసారి చూద్దాం. అందరినీ ఏంటి బైబిల్ అందు నుండి కొత్త నిబంధన 31వ పేజీ. బైబిల్ మొత్తం పుస్తకాలు ఎన్ని? ఎన్ని మొత్తం బైబిల్లో ఉన్న గ్రంథాలు ఎన్ని? 66. పాత నిబంధనలో ఎన్ని? 39. కొత్త నిబంధనలు ఎన్ని? యాపిల్. పాత నిబంధనలో 39. కొత్త నిబంధనలో ఎన్ని? 27. మొత్తం 66. కొత్త నిబంధనలో సువార్తలు ఉన్నాయి. మొత్తం సువార్తలు ఎన్ని? సువార్తలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఏమేంటి? మత్తయి, మార్క్, లూక్, జాన్, యోహాన్. 4 సువార్తలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మార్కు సువార్త రాసింది ఎవరు? ఏమో మాకు తెలియదు అంటారా? మార్కు సువార్త రాసింది ఎవరు? తెలీదా? మత్తయి సువార్త రాసింది మత్తయే. మార్కు సువార్త రాసింది మార్కు. లూకా సువార్త రాసింది లూకా. యోహాన్ సువార్త రాసింది యోహాన్. అపోస్తుల కార్యాలు రాసింది అపోస్తులు. రాశారా? లూకా రాస్తా. లూకానే రాశాడు అపోస్తుల కార్యాలు. ఇక మిగతా ప్రతి పుస్తకానికి కూడా ఏముంటాయి అని అంటే పైన రాసి ఉంటది అపోస్తులైన పౌలు రాసిన పలాని పత్రిక అని క్లియర్ గా రాసి ఉంటుంది. అందువల్ల బైబిల్లో ఏ గ్రంథం ఎవరు రాశారు అనేది మాక్సిమం అక్కడ కొత్త నిబంధనలో మనకి అర్థం అవుతుంది, కనిపిస్తూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే మార్కు సువార్త. ఎవరి మార్కు అనంటే బైబిల్ గ్రంథంలో ఈ మార్కు అనే అతను బర్నబా అనేటువంటి ఆయనకి బాగా దగ్గర బంధువు. ఎవరు బంధువు? రేపు పొద్దున అడుగుతా, చెప్పలేదనుకో చపాతీలు వేసి పంపిస్తాం. మార్కు ఎవరికి బంధువు? బర్నబాకి బంధువు. ఎవరు? మార్కు సువార్త రాశాడే ఆయన బర్నబాకి బంధువు అవుతాడు. ఈ మార్కుకే ఇంకో పేరుంది. అతని పేరు యోహాన్. మార్కుకి ఇంకో పేరు యోహాన్. ఆల్రెడీ యోహాన్ ఉన్నాడుగా పక్కనే, ఆయన వేరు. 2 పేర్లు ఉంటాయి మనకి. బ్లెస్సీకి 2 పేర్లు ఉన్నాయి కదా, 2 పేర్లు. అలాగనే మార్కు కూడా 2 పేర్లు ఉన్నాయి. మార్కు అను మారు పేరు గల యోహాను. యోహాన్ అని కూడా అంటారు ఆయన్ని. అసలు ఇంకొక యోహాన్ ఉన్నాడు, ఆయనకు ఒకటే పేరు ఉంది, ఆయన వేరు. సో మార్కు ఎవరు బంధువు? బర్నబాకి బంధువు. కాబట్టి ఈయన పరిచర్య చేశాడు. ప్రభుతో పాటు ఉన్న 12 మందిలో ఈయన ఉన్నాడు. అలాగే ఈయన పరిచర్యలో అపోస్తుడైన పౌలుతో కలిసి బర్నబాతో కలిసి చక్కగా పనిచేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మార్కు సువార్తలో ఏముందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపొద్దున మీరు చెప్పాలి కాబట్టి ఈ రాత్రి నేను చెప్తున్నాను. ఓకే, రెడీయా? వస్తావా? రేపొద్దున చుట్టాలు వచ్చారు, రావా? వస్తావా? ఓకే. ఆదివారం మీకు చాలా సార్లు ఏం చెప్పాను, ఆదివారం చుట్టాలు వస్తే ఏం చేయాలి? కూడా తీసుకురావాలి. రేపటి సంగతి చెప్తున్నాను. ఓకేనా? రైట్, మంచిది. అందరూ మార్కు సువార్తలోకి రండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఏం దీని గురించి రాయబడిందంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. సువార్త ప్రారంభిస్తూ సువార్త రాస్తున్నాడు.
1వ అధ్యాయం అంతా కూడా ఏం రాయబడిందంటే యేసు ప్రభువుకు ముందు ఏం జరిగింది, యేసు ప్రభు సువార్త సిద్ధపాటుకు ముందు ఏం జరిగిందంటే యేసు ప్రభువుకి ముందు ఒక ఆయన పుట్టాడు. ఆయన జీవితాన్ని కొంచెం డెవలప్ చేస్తూ 1వ అధ్యాయంలో రాశాడు. యేసు ప్రభువుకి ముందు ఒక 6 నెలల ముందు యేసయ్యకి జన్మించడానికి ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను జన్మించాడు. దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఉంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రజలను సిద్ధపరుస్తూ ప్రభు మార్గాన్ని సరళం చేశాడు. ఆ విషయం గురించి అక్కడ రాయబడి ఉంటుంది. తర్వాత యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తాడు. ఎవరి దగ్గర? బాప్తిస్మం ఇచ్చు యోహాను దగ్గర. అలా బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత అరణ్యంలో శోధింపబడడానికి ఆత్మ చేత దెయ్యం తీసుకెళ్ళా ఆత్మ వలన అరణ్యానికి కొనుకోబడ్డాడు. బైబిల్ చదివే వాళ్ళకి చదవని వాళ్ళకి అదే తేడా. యేసు ప్రభు అరణ్యానికి వెళ్ళాడు సైతాన్ చేత శోధింపబడటానికి. ఎవరు తీసుకెళ్లారు? సైతాన్ని లాక్కుపోయాడండి. లాక్కుపోయాడు యేసు ప్రభుని. ఎవరు తీసుకెళ్లారు? బైబిల్ చదివితే ఆత్మ వలన ఆయన కొనుకోబడ్డాడు అనే మాట అక్కడ రాయబడుతుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న జోసన చెప్తుంది. లాజరు చనిపోయాడు. స్టోరీ విన్నావుగా చిన్నప్పుడు? వినలేదా? వాటికి బతికిపోయావు, హాస్టల్లో ఉన్నాం. ఇప్పుడు హ్యాపీ చెప్తాడు, ఇంటర్మీడియట్ కాబట్టి. లాజరు చనిపోయాడు, తిరిగి లేచాడు కదా. ఏమంతే వస్తుంది. చనిపోయాడా? లాజరు చనిపోయాడు, తిరిగి లేచాడు. యేసు ప్రభు తిరిగి లేపాడు. సమాధిలో ఉన్నాడు. లాజరు సమాధిలో ఎంతకాలం ఉన్నాడు? 4 రోజుల. ఇస్తే 4 రోజుల అమ్మా గుర్తుందా? 3 రోజులు. ఎందుకు ఎట్లా? మనం పాట పడతాం కదా, 3 రోజులైంది లాజరు మునిగిపోయాడు, వాసన పెట్టాడు. అప్పుడు దేవుడు వెళ్ళి ఆయన్ని, అంటే మనకు 3వ రోజు బ్రెయిన్ లో బాగుంది. 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 13, 15, 17, 19, 21. ఇంక 21 దాటి ఎవరు ప్రార్థన పెట్టడం చూడాలి. ఈ రోజుల్లోనే పెడతాడు. ఎవడన్నా 2వ రోజు, 4వ రోజు, ఈ సరి సంఖ్యలో ఎప్పుడన్నా పెడతాడా? పెట్టరు. ఎందుకని? ఏమో ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు ఆ మర్మం ఏంటో. అదేనో రోజండి ప్రార్థన పెట్టాలండి అప్పుడు. నాకు కుదిరితే పెడతాను, లేకపోతే లేదని. కారణం ఏంటి? డబ్బులు చూసుకుంటాడు ఎవరన్నా కొన్ని కార్యక్రమాలు. అట్ట కాదు, అన్ని ఉన్నా కానీ 17వ రోజు చూసుకుందాం. సర్లే, టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవ్వకూడదు. లాజరు చనిపోయి ఎన్ని రోజులు ఉన్నాడు అంటే యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు బయట, నేను అడిగిన ప్రశ్నలు మీరు బయట అడగండి. ప్రార్థనకి వెళ్ళారు ఇంటి పక్కన వాళ్ళు సరదాగా అడగండి, నాకు తిట్టమాకండి. మీ సచ్చి మంచిది కాదు, మీ పాస్టర్ వేస్ట్, మీకు ఇది కూడా తెలియదా, ఇట్లాంటి ఏమొద్దు. క్యాజువల్ గా అడిగితే సింపుల్ గా నన్ను రాఖీలాగా చెప్పేస్తారు. సింపుల్ గా 3 రోజులు అని చెప్తారు. బైబిల్ చెప్తుంది యేసు ప్రభు వచ్చినప్పుడు అప్పటికే 4 దినములు ఆయన. అప్పటికి ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయిందంట. నువ్వు బైబిల్ చదవట్లా. అప్పటికి 4 రోజులు అయింది. చదవని వాడికి చదివిన వాళ్ళకి తేడా ఇదే. 4 రోజులు అయింది అప్పటికే అని ఉంది. 3వ రోజు యేసు ప్రభు లాజరు లేపాడంటే అంట. హాస్టల్ చాలా మంది ప్రసంగాలు కూడా అలానే చూస్తారు. అంటే ఎవరు బైబిల్ చదువుతున్నట్టు, ఎవరు చదవనట్టు అర్థమైపోద్దిగా. యేసు ప్రభు శిష్యులు 13 మంది ఉన్నారు కదా. అలాగే ఈ అమ్మాయి ఫేస్ ఫీలింగ్ మార్చింది. పాస్టర్ గారికి మైండ్ పోయినట్టుంది, అన్నకు మైండ్ పోయింది ఏందా అని. అమ్మటి ఎక్స్ప్రెషన్ మార్చింది. 13 మంది శిష్యులు కానీ. ఎందుకని? నేను చెప్తే 12, 13 అని తలూపేది అడ్డంగా. చదివి ఉంటది 12 అని గ్యారంటీగా. అంతేగా? 12 మంది 13 మంది ఆలోచన చేసి వాడు పోయాడు, చచ్చిపోయాడు. ఇంకొక అతను చైనంలా అయితేనే 12, చచ్చిపోయిన వాడు లెక్కలో పోయాడు. 12 మందే. ఓకే, 12 మందే కరెక్ట్. బైబిల్ చదివితే మనలో ఒక స్ట్రాంగ్ గా ఫీలింగ్ ఉంటది. ఎవడు ఏది పెడితే అది చెబితే నమ్మరు. నీకు చాలాసార్లు చెప్పుంటానుగా. ఆమె రాత్రి దేవుడు ప్రేరేపించాడమ్మా, చెప్పాడు, నీకు చెప్పమని చెప్పాడు. ఎవరు చెప్పమన్నాడంటే మా ఇంట్లో అందరికి
అలా ఒక చేంజ్ చేయించమని చెప్పాడు. ఎవరు? దేవుడు చెప్పాడు, నీకే చెప్పామని చెప్పాడు. కసగసగస ఉనిపోతారు. ఇంకా అప్పుడు కొంతమంది ఉంటారు, అమ్మో దేవుడు ఎంతమంది ఉండగా నాకే చెప్పాడా, మరి చెబితే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయండి, సైకిల్ చేయాలి కాదు. మనుషులు అంత దారుణంగా తయారైపోయారు. అద్భుతాలు, స్వస్థతలు అవి ఇవి పరిగెత్తి వెళ్ళిపోతా ఉన్నారు. ఇల్లు ఎవడన్నా జీవితాలు మారినాయా పోని? ఆ గార్డెన్స్ లోకి వెళ్ళాడండి, ఎప్పటి నుండి తను తాగుడు పోయింది, పద్ధతి అంతా మారిపోయి సూపర్ ఉన్నాడండి అనే వాళ్ళ కొంతమంది అన్న చూద్దామంటే కనపడు. వాక్యంలో మార్పును తీసుకొస్తారు. అందుకే వాక్యం చదవాలి. అర్థమవుతుందా? వాక్యం చదవాలి. 1వ అధ్యాయం చెప్తుంది, యేసు క్రీస్తు ముందున్న బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఆ తర్వాత ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగింది? ఆయన అరణ్యంలోనికి వెళ్ళి శోధించబడ్డాడు. ఆ తరువాత సువార్త కూడా ప్రారంభించాడు. 14లో మారు మనసు పొందండి అని అందరికి చెప్పడం మొదలు పెట్టాడు. అలాగే శిష్యులను పిలుపు దాంట్లోనే ఉంటది. నన్ను వెంబడించండి, మనుషులు పట్టే జాలరుగా నేను మిమ్మల్ని చేస్తాననే పిలుపుతో ఆ శిష్యులను పిలిచినప్పుడు శిష్యులు రావడం అనేది ఈ అధ్యాయంలోనే ఉంటది. తర్వాత 22వ వచనం చాలా ఇంపార్టెంట్. అది ఆయన బోధ ఎలా ఉందో చూడండి. 22వ వచనం, మార్కు 1:22. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవారి వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆయన బోధ ఎలా ఉంది? ఎలా ఉంది? అధికారము గలవారి వలె బోధించారు. బోధ ఇప్పుడు ఎలా ఉండాలి? ఇట్లా పిల్లవాడు వెళ్ళి ఏళ్ళు పెడుతున్నాడు అనుకో, లెగ్గుల్లో అసలు ఏముందో టెస్ట్ చేద్దామని. అప్పుడు పిల్లవాడికి ఎలా చెప్తావు? నాకు పోకూడదమ్మా, ఏం పెట్టొచ్చా, పెట్టకూడదు, నన్ను అట్లా వెళ్ళమాకమ్మా, పెట్టమా, లేదు నేను పెడతా, లెగ్గులు ఏళ్ళు పెడతా, ఇదిగో నేను పెడతా అని పోతా ఉన్నాడు. అడిగి ఏం చేస్తాం? ఎక్కడ కొడతామో కూడా తెలియదు, చేతిలో ఏది ఏం చేస్తామో తెలియదు. అవునా కదా? అవసరమైతే కర్ర తీసుకుని ఆ దాన్నే నేను కొడతాం. ఏళ్ళు పెడతాడు ఎవరికి ముక్కగా, లేదా వాడు పోకుండా వాడిని ఆడ కొడితే సైలెంట్ అవుతాడో నాకు తెలుసుగా, 4 వేసి కూర్చోబెడతాం. ఎందుకని అక్కడ కమాండ్ లేదనుకోండి దగ్గర, వద్దులేమ్మా పెట్టమాక అని చెప్తూ ఉంటే వాడికి అర్థం అవ్వదు. ప్రమాదం అని తెలియాలంటే గట్టిగా చెప్తాం మనం. యేసు ప్రభు బోధ కూడా ఎలా ఉంది? అధికారము గలవాని వలె ఉంది. ఈరోజు గట్టిగా అధికారంగా చెప్తే సంఘాల్లో విశ్వాసులు ఎలా ఉంటారు? గట్టిగా చెప్తే ఏమవుద్ది? ఎట్లయితే కుదరదు అబ్బాయి. గట్టిగా చెప్తే ఏమవుద్ది? మారిపోతాం. పాత్రి 10 చర్చిలు ఉన్నాయి పల్లెలో. అసలు గుంటూరు పోతే అన్లిమిటెడ్, అసలు అక్కడ దారిలో పోతా ఉంటే ఇన్ని మైకులు పడతాయి ఆదివారం. ఈ చర్చి కాదు, ఈ చర్చి లేదేంది, నేను ఒక్కడే నేను చెప్పాడు అని అనుకొని అందరికి వెళ్ళిపోయే ఆలోచనలోనే ఉంటారు. నిజమైన బోధ, యేసు ప్రభు బోధ ఎలా ఉంది ఆ రోజు? అధికారం గలవారి బోధ. ఎందుకంటే గట్టిగా చెప్పాడంటే దాని భయంకరమైనటువంటి స్వభావం ప్రభువుకి తెలుసు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటని తెలుసు కాబట్టి గట్టిగా చెప్పాడు, అధికారంగా చెప్పాడు. ఇలా చేయకూడదు అంతే, ఇంకంతే. ఆయన బోధకు అందరూ ఏం చేశారు? ఆశ్చర్యపడి, ఏంటి ఇతనేంటి ఇలా చెప్తున్నారు? శాస్త్రులు పరిచయం అలా చెప్పరుగా, వాళ్ళు చెయ్యరు కానీ సూపర్గా చెప్తారు. కానీ చెప్పే విధానంలో ఎక్కడ అధికారం ఉండదు. అధికారం కలిగి మంచిగా ప్రజల సత్య మార్గంలో చెప్తే జనాలకేమో నచ్చిద్దా? నచ్చుతుందా? ఎవరికి ఇంట్లో వాళ్ళకే నచ్చట్లేదు. నువ్వు ఖచ్చితంగా ఉన్నదన్నాడు చెప్పు, మీ ఇంట్లో వాళ్ళే నేను నచ్చరు. ఏమయ్యా కాక పాత్ర పోతుందమ్మా, ఏమన్నా అడిగినా మేము ఇది చెయ్యం, అరే ఇది చెయ్యమంటే మేము చెయ్యం. ఏ పసుపు రాసుకోమని కాలికి పసుపు రాసుకుంటే చచ్చిపోతావా? రాసుకోని అంటుందండి, ఏమో కాక పాత్రకు పోతుంది, రాసుకోగానే దేవదూత అయిపోద్ది. రాసుకోగానే దేవదూతలు అయిపోతారా? ప్రజల్లో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు కొన్ని, నువ్వు ఇలా చేయట్లేదు, ఈయన కాక ప్రార్థనకి వెళ్తున్నాడండి, ఎట్లా అంటున్నాడండి, అలా అంటున్నాడండి. నువ్వు ఖచ్చితంగా వేరుగా ఉండాల్సిందే, అంతే. వాక్యం నిన్ను అలా చేస్తుంది. అఖచ్చితమైన వాక్యం నువ్వు వింటే ఆ ఖచ్చితంగానే నువ్వు కూడా ఉంటావు. శిష్యులు అందుకే అలా ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు సమాజ మందిరంలో అపవిత్ర ఆత్మతో
బాధపడుతున్నటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆయన బోధకి. అనేక మంది స్వస్థతలు చేశాడు. పేతురు అతనికి జ్వరం వచ్చింది, ఆమెను కూడా స్వస్థపరిచాడు. సాయంత్రం కాగానే అక్కడ ఒక మాట రాయబడింది, 33వ వచనం చూడండి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను, ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొచ్చును. అవి తను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీలేదు. దయ్యాలను మాట్లాడనీలా. మనం ఇప్పుడు ఛానల్లో చూడండి, మైక్ పెడుతున్నారు, మామూలుగా బ్రేక్ డాన్స్ చేస్తున్నారు అన్నమాట. ఎవరు చెప్పు, మైక్ 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 పెట్టి నేను ఎవరు అనుకున్నాం, ఏడు కొండలున్నది నేనే. విజయవాడ పైన ఊరుకుంటారా? అయినే వాళ్ళు ఊరుకుంటారా? ఎవరనుకున్నావు నేను ఫలానా దేవతని, నేను ఫలానా దేవుణ్ణి ఊగుతా ఉంటారు. అసలు మామూలు అసలు బ్రేక్ డాన్స్ అన్నీ వేస్తుంటారు. వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళకపోతే మామూలుగా ఉండదు. వెళ్ళిపోతావా లేదా? వెళ్ళను. ఇంత డిస్కషన్ అవసరమా? తెలియకపో ఓపెన్ గా పెట్టి ఆచరణ వస్తారు. ఒక ఆయన మీటింగ్ పెట్టాడు, ఆయన పేరేదో సావదివహానం ఏదో పేరు. వచ్చే ఇప్పుడన్నా 10 దాకే ప్రార్థనలో, 10 దాటితే ప్రార్థనలు గట్టిగా మైకులు పెడితే పెద్ద విషయం. అంతమంది పెట్టి ఇక మైక్ పెట్టి రాత్రి 1:30 అయింది. దయ్యాలు పెట్టిన దగ్గర పెట్టి మైకులు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. ఊర్లో వాళ్ళందరూ వచ్చారు కొట్టడానికి. నువ్వు ప్రార్థనలు ఎక్కడ చర్చిల్లో చేసుకో, దెయ్యాలు ఎలగొట్టి అక్కడ ఊరి చివరి ఎలగొట్టుకో. ఊరు మధ్యలో ఏంది నువ్వు నీ పనికి మన ముక్కలా ఎల్లగొట్టడం అంతే. ఆయన మాట్లాడనీయలేదు అంతే. ఈ ఇన్ని వాక్యాలు మన కంటికి కనపడుతుంటే మనకి ఎలా ఉంటుంది? అసలు అడిగిపోతే దెయ్యాలు ఎలా అయిపోయింది అనుకున్నావు, ఎట్లా జరిగింది, ఎట్లా కథలుగా చెప్పుకుంటున్నారు. వాక్యం ఏం చెప్తుంది మనకు తెలియదుగా. చదివితే కదా బైబిల్ తెలియడానికి. చదవకపోతే అమ్మో మహా అద్భుతం, అయ్యగారు ఆకాశం నుండి దిగొచ్చాడు అద్భుతంగా. అందరూ అసలు ఆ ఇంటి దగ్గర ఖాళీ లేదా, ఊర్లో వాళ్ళందరూ, పట్టణం అంతా అక్కడ రాయబడింది అదేగా. ఊర్లో వాళ్ళు మొత్తం వచ్చేసారు అక్కడికి. ఆయన పెద్దల కాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల ఊర్లు కూడా వాక్యం చెప్పాలని వెళ్ళిపోయాడు. ఒక కుష్ఠ రోజును కూడా స్వస్థపరిచిన సంఘటన 1వ అధ్యాయంలో రాయబడింది. ఇది 1వ అధ్యాయంలో ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వాక్య భాగం ఏంటి? ఒక వచనం. అన్ని ముఖ్యమే, ఒక వచనం ముఖ్యమైనది చెప్పాను. 22లో ఆయన బోధ ఎలా ఉంది అని. యేసు ప్రభు చేసిన బోధ 1:15లో ఉంది. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి. ఇది ప్రభు చెప్తున్నమాట. ఇప్పుడు టీవీల్లో చెప్పేవాళ్ళు, ఎక్కడ చెప్పేవాళ్ళు, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, పాప జీవితాన్ని విడిచిపెట్టండి అనే మాటలు ఒకసారి వినండి. ఎవరన్నా చదువుతున్నారో, ఎన్ని చదువుతున్నారో చూద్దాం. అసలు ఫ్రేమ్ అంతా ఫుల్ అయిపోతుంది. పైన ఒక అకౌంట్, కింద ఒక అకౌంట్, అన్ని రకాల స్కానర్లు, అన్ని. అంటే ఏం చూడాలి, ఏం వినాలి, ఏం చేయాలి అర్థం అట్లా. అన్ని బ్యాంకు ఒక్కోడైతే అసలు అన్ని బ్యాంకులకి అకౌంట్లు కనపడుతుంది. బ్యాంక్ అకౌంట్ నెంబరు, గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ కనపడిందంటే ఎమ్మటే మీరు అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలి? దొంగ అని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? కొంతమంది అయితే మేము పరిచయాలు డెవలప్ అవటం కోసం ఎవడు అడుక్కొని చేయమని ఎవడు చెప్పాడు? ఇప్పుడు అందరూ తలా 100 రూపాయలు వేసుకొని రేపు పొద్దున భోజనాలు పెట్టుకున్నావా? పెట్టుకోవాలన్నాడు, పెట్టుకో. అందరి దగ్గర డబ్బులు అడిగి అందరూ వేసుకొని పెడితే అది పెద్ద విషయమా? మనం గ్రహించాలి. సో కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది అని మొదలు పెట్టాడు. ఇది 1వ అధ్యాయంలో కీలకమైనది. సో 2వ అధ్యాయంలో మనం చూస్తే కపెర్నహూములో పక్షవాయువు గలవాడిని యేసు ప్రభు అద్భుతంగా స్వస్థపరిచాడు. ఇంటి పైకప్పు తీసుకుని వాళ్ళు రావడం, స్వస్థపరచడం మనం చూసాం. ఆ సంఘటన ఉంది. ఆ తర్వాత 17వ వచనం, 2:17లో చుట్టూ పాపులే కూర్చున్నారు యేసు ప్రభు పక్కన. ఎవరు చుట్టూ ఎవరున్నారంటే పాపులు, సుంకర్లు, వీళ్ళందరూ కూర్చుంటే వాళ్ళంతా ఏంటి ఆయన అచ్చం పాపులతో పాటును ఆకులతో తిరుగుతున్నాడు అని. అప్పుడు అన్నాడు, ఆయన వచ్చింది దేనికి అని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు,
నేను పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు. అలాగే విశ్రాంతి దినం గురించి కూడా ఒక విషయం వచ్చినప్పుడు, విశ్రాంతి దినం 23వ వచనం, విశ్రాంతి దినం వీళ్ళు జర్నీలో వెళ్తా ఆ వెన్నులు దుంచుకున్నారు శిష్యులు పోతా. ఇప్పుడు పొలంలో నుండి పోతా ఉన్నాం మనం. ఆ పొలంలో తినే పంట వచ్చినాయి అనుకో. ఇప్పుడు మామిడి తోట నుంచి నడుస్తున్నావు, వెళ్ళే దారి పొడుగు మామిడికాయలే ఉన్నాయి చెట్లకి. ఏం చేస్తారు చెప్పండి? ఒకటో రెండన్నా కోసుకుంటాంగా, కోసుకొని తిని వెళ్తాంగా. వీళ్ళు కూడా వెన్నులు తుంచి తినుకుంటూ పోతున్నారు. సరే, వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు శిష్యుల మీద. ఏమని? వాడెవడో పంట తింటున్నాడని కాదు, ఇది రోజు విశ్రాంతి దినం, తుంచుకొని తింటున్నారు. ఏంటి? పని చేయకూడదు కదా విశ్రాంతి దినం. ముట్టిస్తే చంపేస్తారు. నాకు ఆకలైంది, నేను వండుకొని తిన్నాను అని అంటే అయిపోయారు, రాళ్ళతో కూడా చంపేస్తారు. ముందు రోజే వండుకోవాలి, తెల్లారిలోపు వండుకోవాలి. ఏ పని చెయ్యకూడదు, ఏ పని చేయకూడదు. ఒక రోజు అంతా ఏం పని చేయకుండా ఉంటారా? ఎప్పుడన్నా ఉన్నారా? కరోనా కాలం గుర్తులేదా? అందుకే దేవుడు కొన్ని అనుభవాలు ఇస్తా ఉంటాడు. ఏం చేశారు కరోనా టైంలో? ఇంట్లో పనులు తప్ప బయట పనులు చేశారా? కొంచెం మనం చివరిలో ఉన్నాం కాబట్టి కొద్దిగా నడిచి నీకు వండుకోండి. మేజర్గా అందరం నదలకుండా కూర్చోవడం అంటే ఏం తెలుసుగా? ఏ పని చేయకూడదు. ఆరాధన చేయడం, వాక్యం చదువుకోవడం, ప్రశాంతంగా తినొచ్చు, తిని మేలకుండా ఉంటాం. నువ్వు ఏ పని చేసినా చంపేస్తాం. అట్లాంటి గురించి ఎంత బాగుండేదో అనిపించింది అప్పుడప్పుడు. కానీ దేవుడు ప్రేమ కలవాడు. వినాదాన్ని బాధ్యత రాలేదుగా, చంపేయటమే. రాలేదండి, చంపేసేయండి. ఎన్నిసార్లు చచ్చిపోవాలి ఈ లెక్కన కదా? దేవుడు కృప కలిగిన వాడు. అవన్నీ పెట్ల ఇష్టంగా భక్తి చేయాలని మాత్రమే కోరుకున్నాడు. ఆదివారం వీళ్ళు దారిలో ఎంత వెన్నులు తుంచారు అంటే, తుంచినందుకు సమస్య కాదు కానీ ఆ రోజు విశ్రాంతి దినం, శనివారం. అప్పుడు ప్రభు అంటాడు, అలా చెప్తాడా, విశ్రాంతి దినమున దావీదుకు అవసరమైనప్పుడు, వారికి ఆకలి కొనినప్పుడు దావీదు ఏం చేశాడు? మందిరంలో రొట్టెలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి రొట్టెలు? 10, 12, 7 గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు. గోత్రానికి ఒకడు రొట్టె తెచ్చి పెట్టాలని చెప్పాను కదా. 12 రొట్టెలు ఉంటాయి. అవి ఎవరంటే అక్కడ పరిచర్య చేసే యాజకులే జనాలు, ఎవరు తినకూడదు. వాళ్ళు అక్కడ ఉంటారు, ఇంకా అక్కడే ఉంటారు కాబట్టి ఆ రొట్టెలే తింటారు. వచ్చిన బలి అర్పణ వాడికి సంబంధించి అవి ఎవరు తినకూడదు. కానీ దావీదుకి ఆకలైంది. ఆ పారిపోయే టైంలో ఏం చేయాలి అర్థం కాక తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, లోపలికి వెళ్ళి చక్కగా మందిరంలో ఉన్న ఆ రొట్టెలు తీసుకొని తినేసి వెళ్ళిపోయారు. మరి దావీదు పాపం చేశాడా? దావీదు చచ్చిపోయాడా? ఇక్కడ దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు. రూల్ అనేది సెకండరీ థింగ్. మనిషి ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు. వాళ్ళు తినకూడని తిన్నారు, కానీ దేవుడు ఆ విషయంలో ఏమన్నా, అసలు విశ్రాంతి దినానికి ప్రభు ఆయన విశ్రాంతి దినం పెట్టింది ఆయనే. కాబట్టి ఇవన్నీ విషయాలు కాదు, నేనే వాడుతూ ఉన్నాం, మేము ఇలా వెళ్తున్నాం, అది పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పి. అంటే ఆచారాల కన్నా ముఖ్యమైనది ఆత్మీయత. ఆచారాల కన్నా ముఖ్యమైనది. ఆదివారం టయానికి నేను వెళ్ళాలని ఆడెవడో కింద పడిపోతుంది సౌబతుకుల్లో ఉంటే వాడిని వదిలేసి, ఆ యాజకుడు ఆ లేవీడు చేసింది అదే కదా మంచి సమరయుడు ఉపమానంలో, అప్పుడు దాని వాడు వెళ్ళిపోయాడు. నాకు టైం అవుతుంది, నేను నిన్ను పట్టించుకోను అని అంటే అది కాదు, అది ముఖ్యం కాదు. ఆచారాలు ముఖ్యం కాదు అని ప్రభు చెప్పాడు. ఆచారాలు ముఖ్యం కాదు, ఆత్మీయత ముఖ్యం. గుర్తుపెట్టుకోవాలి. 2వ అధ్యాయం అది చెప్తుంది. 3వ అధ్యాయంలో ఓచ చేయగల వాడిని ప్రభు స్వస్థపరిచాడు. 3వ అధ్యాయం ప్రారంభంలో చాలా గొప్ప కార్యాలు ప్రభు చేస్తా ఉంటే చాలా మంది వచ్చారు. 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 10 మంది వచ్చారు ఆల్రెడీ, మిగతా ఇంకొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ప్రభు శిష్యులను ఏర్పాటు చేసుకున్నారో అక్కడ రాయబడి, తనతో కూడా ఉండడానికి తనకిష్టమైన వాళ్ళని పిలిచాడు, వాళ్ళకు కొన్ని పవర్స్ ఇచ్చాడు. శిష్యుల పేర్లు ఉన్నాయి. 3వ అధ్యాయము 17, 16 వచనంలో సార్ గుర్తు పెట్టుకో, రేపు అడుగుతా. 12 మంది శిష్యుల పేర్లు, 12 మంది పేర్లు. 3వ అధ్యాయము 17వ వచనంలో, 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఎన్ని పేర్లు? మొత్తం 12.
శిష్యుల పేర్లు 12 పేర్లు చెప్పమంటే గుర్తుంటాయమ్మా? గుర్తున్నాయా? గుర్తుండ. మీ ఊర్లో ఒక 50 మంది పేర్లు చెప్పండి, చూతారు చెప్పరా? 50, 500 కూడా చెప్పారు. అంటే మనకి నిత్యం వినపడతా ఉంటాయి, కనపడతా ఉంటాయి కదా. అలా గుర్తుపెట్టుకోవాలి మనం. బైబిల్లో విషయాలు కూడా వాక్యం యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలి. శిష్యుల పేర్లు ఉన్నాయి. ఈ విధంగా ప్రభు చాలా గొప్ప కార్యాలు చేస్తా వచ్చాడు. 35వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. 3:35లో ఇన్ని గొప్ప కార్యాలు చేస్తుంటే ఒకళ్ళు వచ్చి చెప్పారు, మెమ్మొచ్చిందయ్యా, నేను చూడటానికి మెమ్మొచ్చింది, నీ బ్రదర్ వచ్చాడు, నీ సిస్టర్స్ వచ్చారంటే ప్రభు అన్నాడు. బైబిల్లో మాట్లాడబడినా ఏమన్నాడంటే, దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు, నా సహోదరి, తల్లి అని చెప్పాను. ఎవరెవరు వచ్చారు ఆయన చూడటానికి? ఆ పైన రాయబడింది చూడండి 33లో. కొంచెం ఆ పైన 32లో ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడు వెలుపల ఉండి నీ కోసం పిలుచున్నారు. చూడటానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ బ్రదర్స్ వచ్చారు. మరియమ్మ పిల్లలు ఉన్నారా లేరా? నాకేం తెలుసు. అది అటు చూడు, అటు చూడు ఏమనుంది 3వ అధ్యాయంలో యేసు ప్రభుని చూడటానికి 32వ వచనంలో చదువు, నీ బైబిల్లో ఉంది. ఎదుగుతున్నారని ఆయన చెప్పారు. ఎవరు వచ్చారు చూడటానికి? వాళ్ళ అమ్మ, బ్రదర్స్ వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు గురించి రాయబడిన మాట ఏంటంటే, తన జ్యేష్ఠ కుమారుడు అని. ఏక కుమారుడు అంటే ఒకడే అని, జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్దోడు అని. పెద్దోడు ఒకడు ఉన్నాడంటే చిన్నోడు ఒకడు ఉన్నట్లేదా? మరీకి తర్వాత కూడా పిల్లలు పుట్టారు, చాలా మంది ఉన్నారు, ఇంకా వస్తుంది అదంతా. సో వాళ్ళందరూ వచ్చి చూస్తా ఉంటే మెమ్మ వచ్చింది, మీ తమ్ముడు వచ్చాడు, ఆలీలు వచ్చారంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? దేవుని చిత్తం చేస్తేనే వాళ్ళు. దేవుని చిత్తం చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పాడు. 3వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది. 4వ అధ్యాయంలో అందరికి తెలిసిన విత్తుమాని ఉపమానం 4వ అధ్యాయంలో ఉంటది. అలాగే ఆవి గింజ గురించి కూడా అందులోనే ఉంటది. తర్వాత అదే 4వ అధ్యాయంలోనే యేసు ప్రభు వెళ్తుంటే మధ్యలో తుఫాను వస్తుంది సముద్రంలో, ఆయన తుఫాన్ని అణిచివేయటం. ఈ 3 మేజర్ ముఖ్యమైన సంఘటనలన్నీ కూడా ఈ 4వ అధ్యాయంలో రాయబడ్డాయి. 5వ అధ్యాయంలో చూస్తే గెరాసేను దేశానికి వెళ్తాడు. ఆ సముద్రం దాటి గెరాసేను దేశంలో సేనాదయం పట్టిన వాడు ఉంటాడు. ఈ స్టోరీ అందరికి తెలిసిందే, చెప్పే పని లేదు. సేనాదయం పట్టిన వాడిని ప్రభు విడిపించడం అనేది చూస్తాం. అదే అధ్యాయంలోనే రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని బాగు చేస్తాడు. అలాగే సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయి ఉంటది, ఆ అమ్మాయిని కూడా ఆయన బ్రతికిస్తాడు. ఈ 5వ అధ్యాయంలో రాయబడిన సంఘటన. 6వ అధ్యాయంలోకి వస్తే సత్తూరులోకి వెళ్ళిపోతే ఈయన పలాను కదా అని చెప్పేసి ఒక మాట అంటారు. 3వ వచనం చదువమ్మా, చూస్తున్నాం. యేసు ప్రభుని చూసి వాళ్ళు ఏమన్నారు? 6వ అధ్యాయం 3వ వచనం, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాదా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కాదా? అంటే వాళ్ళ పేరు చెప్పారు. ఎవరాళ్ళు? యేసు ప్రభు తమ్ముళ్ళ పేర్లు అయ్యి, యేసు ప్రభు తమ్ముళ్ళ పేరు. అర్థమైందా? ఇక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. క్యాథలిక్స్ కి ప్రొటెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఎంతమంది పుట్టారంటే నువ్వు చూసావు కూడా బైబిల్ రాయబడి ఉందా లేదా? వాళ్ళ తమ్ముళ్ళు, సోదరీమణులు, చెల్లెళ్ళు అందరూ కూడా ఉన్నారు అక్కడ, చెల్లెలు కూడా ఉన్నారు అక్కడ. కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. యేసు ప్రభు శిష్యులకు అధికారం ఇచ్చడం అక్కడ మనం గమనించవచ్చు. బాప్తిస్మం ఇచ్చే యోహాను మరణం ఈ అధ్యాయంలో మనకుంటది. 5 రొట్టెలు 2 చేపలు పంచడం కూడా దీనిలోనే ఉంటది. ఇది 6వ అధ్యాయం. 7వ అధ్యాయంలో కూడా ప్రభు ఇశ్రాయేలు చెప్పిన కొన్ని మాటలు ఉంటాయి. 7వ అధ్యాయం 21వ వచనంలో మనిషిని హృదయంలో నుండి బయటికి వెళ్ళి
మనుషుల్ని పాడు చేసేటువంటి పాపాలు. మార్కు 7:21 నోటెడగా రావాలి, అసలు కంటో పాఠంగా రావాలి. కంటో పాఠంగా వచ్చారు. మార్కు 7:21 అంటే హృదయంలో ఉండే పాపాలు ఇవన్నీ నుండి మనం జయించాలి. ఆ తర్వాత ప్రభు అక్కడ నుండి వెళ్ళిపోయి ఇంకో చోటకి వెళ్తుంటే ఒక స్త్రీ ప్రార్థన ఉంటది. అయ్యా మా అమ్మాయి దెయ్యం బట్టి బాధపడుతుందయ్యా. అక్కడ ఆమెతో మాట్లాడిన మంచి సందర్భం అక్కడ ఉంటది. ఒకడు గుడ్డివాడు వస్తాడు, ఆ టైంలో చెవుడు నత్తి గలవాడు వస్తాడు. 7వ అధ్యాయం చివరిలో 31 తర్వాత వాడి చెవుడు ఉంది, నత్తి ఉంది. వాడిని ప్రభు ఎలా స్వస్థపరిచాడు అంటే చెవుల్లో ఏలు పెట్టి ఉమ్ము వేసి 4 ముట్టి ఎప్పాతా అని పలికినప్పుడు వాడి స్వస్థత వచ్చింది. ఇది 7వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే 8వ అధ్యాయంలో కూడా కొన్ని హెచ్చరికలు ప్రభు చెప్పాడు అక్కడ ఉన్న వాళ్ళకి. మరలా ఇక్కడ రొట్టెలు చేపలు పంచడం ఇక్కడ కూడా ఉంటుంది. మరలా 8వ అధ్యాయంలో ఇక్కడ 7 రొట్టెలు అనే మాట ఉంటుంది. సో ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఇక్కడ ఏంటి అనేది మనం చూసుకోవాలి. గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచాడు 8:22లో. ఆ విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. 8:34లో గొప్ప మాట రాయబడింది. పిలిచి అక్కడ ఉన్న వాళ్ళందరూ పిలిచి చెప్తాడు, నన్ను వెంబడింపగోరు వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. 36లో ఒకడు సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునేలా వానికి ఏమి ప్రయోజనం అనే మాట. చాలా యోగ్యమైనటువంటి మాటలు 8వ అధ్యాయంలో ఉంటాయి. 9వ అధ్యాయంలో ప్రభు రాకడ గురించి చెప్తాడు. యేసు ప్రభు చనిపోతాడు కొన్ని రోజులు అనగా ఒక కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే మోషే ఏలియా వచ్చి మాట్లాడటం, అక్కడ మేఘం నుంచి శబ్దం రావటం, అక్కడ ఒక సంఘటన మనకు అక్కడ కనపడుతుంది. ఇంకొకటి ఏం కనిపించిందంటే శిష్యులు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి నానా బాధలు పడతారు. దేవుడు వాళ్ళకి ఆల్రెడీ పవర్ ఇచ్చాడు, కానీ వాళ్ళకి చేత కాదు. చాంద్ర రోగం, నీళ్ళల్లో నిప్పుల్లో పడతా ఉంటాడు. వీడికి దెయ్యం పెడితే ఒక్కోళ్ళు చేస్తుంటారు. వీళ్ళు లెగిస్తే నీళ్ళు కనపడితే దాంట్లో దూకుతాడు, నిప్పులు కనపడితే పోయి దాంట్లో దూకుతాడు. వాడిని ఎక్కడ కంట్రోల్ చేయాలి? అలాంటి దురాత్మలో వెలగొట్టడానికి శిష్యుల వల్ల కానప్పుడు అప్పుడు ప్రభు వారిని గద్దించి ఆ దయ్యం నుండి అతన్ని విడిపించాడు. అక్కడే ఉంటది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని. ఆ దయ్యం పట్టిన వ్యక్తి నాన్నతో ఈ మాట అంటాడు, ఆ మాట అంటాడు. ప్రార్థన వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయనే మాట కూడా ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. 9, 10వ అధ్యాయంలో ప్రభు కొన్ని విషయాలు చెప్తాడు పరలోక రాజ్యం గురించి. 10వ అధ్యాయంలో కుర్రోడు వచ్చి అడుగుతాడు, అయ్యా నిత్య జీవానికి వారసున్న వాళ్ళయ్యా, నేను ఏం చేయాలయ్యా? ఆజ్ఞలన్నీ చిన్నప్పటి నుండి చేస్తున్నానయ్యా. నీ ఆస్తి నమ్మి పేదలకి ఇచ్చి నన్ను వెంబడించి. నీలాగా నాలాగా ఇంకో మనకేముంటుంది అంతే అనగా ఏం లేదనుకో అమ్మని వచ్చేయచ్చు. అతను మిగులు ఆస్తి గలవాడు. అది ఏదో చదువుతాడు అనుకుంటూ వచ్చి ఆస్తి అమ్మంట పేదలకు ఇచ్చి ఏ అమ్మట రావాలి నువ్వు చెప్పేవాళ్ళు అనుకుని వెళ్ళిపోయాడు. ఎందుకని? అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాడు. వదులుకోవటం ఎవరికన్నా ఇష్టమేనా? క్వశ్చన్, నీ ఆస్తి మొత్తం మీ పేదలకి మన దేవుడు ఒకవేళ నీతో దేవుడు చెప్తా రెడీయా? రెడీయా? రెడీ అన్న రెడీగా ఉన్నారా? నీకేముందా? రెడీగా ఉండాలి, రెడీగా ఉండాలి. మొన్నగా తెలుసు ఆ బాధ అంతా అనా కదా. ఆ మనస్సు మనలో ఉండాలి. దేవుడు ఎప్పుడు అలా చెప్పడు, ఎప్పుడు చెప్పడు. అతను టెస్ట్ చేశాడు. అతనిలో నువ్వు నేను చిన్నప్పటి నుంచి సూపర్గా బతికానండి అని చెప్తే అతని పొరపాటును అతనికి చెప్పాడు. సరి చేసుకున్నాడా? సరి చేసుకున్నాడు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మనకి ఎందుకు చెప్తాడంటే అది మన బలహీనతను గుర్తించడానికి పరీక్షకే. సో అతను వెళ్ళిపోయాడు. ప్రభు అప్పుడు అంటాడు 29లో, నా నిమిత్తం ధనవంతుడు దేవుడి రాజ్యంలో వెళ్తాం కష్టం. ఒంటె సూది బెజ్జంలో పోద్దా? ఒంటె సూది బెజ్జంలో పోద్దా? ఒంటె అంటే ఆ ఒంటె, సూది బెజ్జం అంటే మన సూది బెజ్జం కాదు. ఏ పని చేయకూడదు, విశ్రాంతి దినం అనే రూల్ ఉంది కదా. అర్జెంట్ గా ఏం చేస్తారంటే చిన్నది వాళ్ళందరం ఉంటుంది. అర్జెంట్ అయితే దేశం ప్రహరీ గోడతో అవతలకి వెళ్తారు. అది ఏ షేప్ లో ఉంటుందా అంటే సూది బెజ్జం ఎలా ఉంటుందో అలా ఉంటది. దాంట్లో ఎవరు పడతారంటే మహా పడితే రాఖీ పెడతాడేమో.
సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే పడతారు, మిగతా ఎవరు పట్టరు. దాంట్లో చాలా సన్నగా ఉంటుంది. ఒంటె పట్టదు దాంట్లో. అవతలకు అర్జెంట్ వెళ్ళాలంటే వ్యాపారం కోసం పోతే కుదరదు. మనుషులు వెళ్ళవచ్చు అత్యవసరమే. అది పోతే చెప్పాడు అనమాట. సో దేవుడి కోసం ఏది వదిలిపెట్టినా దేవుడు మరింత ప్రతిఫలం ఇస్తాడని 10వ అధ్యాయం 29వ వచనంలో రాసి పెట్టాడు. అలాగే ప్రభు చెప్పడం మొదలు పెడతాడు, ఇదిగో మనం యెరూషలేము వెళ్తున్నాం, నన్ను చంపేస్తారు, నేను 3వ దినాన్ని తిరిగి లెగుస్తానని 34వ వచనంలో చెప్తాడు. వీళ్ళు బాధపడతారు. ఒక కుడివాడిని కూడా స్వస్థపరుస్తాడు. ఇది 10వ అధ్యాయం. 16 ఉన్నాయి మొత్తం. 6 అధ్యాయం చెప్పి ప్రార్థన చేసి 10 పంపించేసేస్తా. 11వ అధ్యాయంలో ఏముందో చూడండి. యేసు ప్రభు చనిపోవడానికి ముందు బెత్పగే అనేటువంటి బేతనియా గ్రామానికి వెళ్ళి శిష్యుల్ని పిలిచి గాడిద పిల్లని తీసుకురమ్మని, ఆ గాడిద పిల్ల మీద అంటారు కదా మట్టల ఆదివారం, పామ్ సండే, మట్టల ఆదివారం ఆ సంఘటన ఇక్కడే జరిగింది. ఆ తర్వాత ఆ మట్టలాదివారం దినమున గాడిద మీద ఊరేగిన తర్వాత ఆ విజయోత్సవం తర్వాత యేసు ప్రభు దేవాలయం దగ్గరికి వెళ్తాడు, చర్చి దగ్గరికి వెళ్తాడు. చర్చి దగ్గరికి వెళ్తే చర్చి అంతా వ్యాపారమే. చర్చి దగ్గర అంతా వ్యాపారం చేసే వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు కోపం వచ్చి అంటాడు కదా, ఆ మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడింది, మీరు దాన్ని దొంగలకోగా చేశారని. అక్కడున్న తాళ్ళు మొత్తం పేని ఒక కొరడాలాగా చేశాడు. ఎవరు పట్ల కొరడాలాగా చేసి వారి మీద కోప్పట్టాడు. దేవుని ఆలయాన్ని శుద్ధి చేసిన సంఘటన అక్కడ ఉంది. అంజూరపు చెట్టు కాయలు లేవు, ఆకులు మాత్రమే ఉన్నది. అది శపించబడిన సంఘటన అక్కడ మనం చూస్తాం. ఇది 11వ అధ్యాయం. 12వ అధ్యాయంలో యేసు ప్రభు కొన్ని ఉపమానాలు చెప్తాడు. పరలోక రాజ్యం గురించి కొన్ని ఉపమానాలు చెప్తాడు. సో 12వ అధ్యాయంలో అవి కొన్ని ఉన్నాయి. మీకు చదివితే ఈజీగా అర్థమైపోయేదే. కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తాడు చనిపోయేటప్పుడు. ఏంటో తెలుసా? జాగ్రత్తగా ఉండండి, శాస్త్రులు పరిచయులు వీళ్ళందరితో జాగ్రత్తగా ఉండండి, చాలా చాలా చెప్తాడు వాళ్ళకి. 12వ అధ్యాయం చివరిలో పేద విధవరాల గురించి చెప్పాడు. ఆమె అందరికంటే ఎక్కువ కాలం చేసింది. ఎంత వేసింది అబ్బాయి? అబ్బాయి అన్నారు ఎంత వేసింది? ఇటు చూడు, ఎంత వేసింది? ఉన్న దాంట్లో కొంచెం ఇచ్చిందా? యేసు ప్రభు ఇంటే కొడా తీసుకుంటాడు. ఏమిచ్చింది? ఉన్నదంతా ఇచ్చింది. లేవు కాదు, మొత్తం ఉన్నది మొత్తం ఇచ్చేసింది. మొత్తం ఇచ్చిందంటే ఎంత ఇచ్చి ఉండొచ్చు? మొత్తం ఉన్నదంతా ఇచ్చింది. అంతే. అది ఎంత ఎంత ఉంది? 2 కాసులే ఉంది. ముందు అదే. ఎవరన్నా ఉన్నదంతా ఎప్పుడన్నా దేవుడికి ఎవరన్నా ఇస్తాడా? ఇస్తారా? ఉన్నదంతా ఎప్పుడన్నా ఇచ్చారా? ఇస్తే వేరే ఉంటది. మనం ఇయ్యం, మనకు అవన్నీ కూడా అవసరం లేదు. మళ్ళీ ఉన్నాయన్నీ దేవుడికి ఇస్తారు. రేపు బ్రతికేది ఎట్లా కదా? మన ఆశలు అలా ఉంటాయి, మన విశ్వాసం అలా ఉంటుంది. ప్రభు అందుకే అంటాడు కదా, ఇస్తే ఆ రూట్ వేరే ఉంటది. ఆ స్థాయికి వెళ్ళిపోతే అవన్నీ తెలుస్తాయి. 2 కాసులే ఆమె దగ్గర ఉందా, 2 వేసి అప్పుడు ప్రభు అంటాడు, అందరికంటే ఏమే ఎక్కువ వేసింది, ఉన్నదంతా వేసింది. ఉందా 2 పాపం వేసింది. పరలోకంలో ఎంత దీవెన ఆవిడికి. అందరిలో కూడా ప్రభు ఆమెని మెచ్చుకున్నాడు. 12 చివరిలో ఆ మాట రాయబడి ఉంటుంది. 13వ అధ్యాయంలో కూడా జాగ్రత్తలు చెప్తాడు. ఏమని? అది చూపించారు. యేసు ప్రభుకి గుడి చూపిస్తున్నారు. యేసు ప్రభు చూడు, అసలు ఈ గుడి చూడు, అసలు ఈ మందిరం చూడు, అక్కడ ఆయన తెలియదేంటి. ఆయన గుడి కొంతమంది వెళ్ళి ఏం చూస్తారు? గుణదం వెళ్ళి ఏం చూస్తాం? ఏం చూస్తారు? అక్కడ ఫేమస్ ఏంటి? గుడే కదా. గుడేంటి? తమిళనాడులో వేళాంగిరి ఫేమస్ ఏంటి? అక్కడ ఆరాధన అరేంజ్ చేసుకోవచ్చు. అక్కడ స్పెషల్ ఏంటి? టెంపుల్, చర్చి. అది డిఫరెంట్ గా ఉంటది. మెదక్, అసలు మెదక్లో చర్చి ఉంటది. ఏముంటది? నీ ముఖానికి ఏమన్నా చర్చి ఇంకోకపోతే నువ్వు మెదక్ ఏంది? ఆడికి వెళ్ళినా ఏం ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. ప్రభు చెప్తున్నారు, అసలు ప్రభు అసలు ఈ టెంపుల్ చూడు, ఈ గుడి చూడు, ఈ రాళ్ళు చూడు ప్రభు అంటాడు. ఆ రాయి మీద రాయి కూడా ఒక రాయి ఉండదు, మొత్తం పోతాయి. మొత్తం రాయి మీద రాయి ఉండదు.
మీరు మందిరాలు ఈ బిల్డింగ్ చూడొద్దు అని చెప్పాడు. ఇప్పుడు అర్థం కాదా. తర్వాత రాజు వచ్చాడు, సొలొమోను కాలంలో బంగారంతో కట్టాడంట, జాయింట్ లో మనం సిమెంట్ వేసినట్టు ఆయన బంగారం వేసాడు, లోపల చెక్ చేస్తా మొత్తం రాయి రాయి తీయమని చెప్పాడు. మొత్తం లేపేశారు. చివరికి ఆడేం కనపడాల. ప్రవచనం నెరవేరింది. రాతి మీద రాయి నిలిచి ఉండని రోజు అన్నాడు. అని ఆ టైంలో పోయింది మందిరం. ముస్లింస్ వచ్చారు, అరబులు అక్కడ ఉన్న వాళ్ళు మసీదు కట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, అది మాదని గొడవ. మీరు ఇజ్రాయెల్ కంట్రీ వార్తలు చూస్తే గుండె పెట్టి చచ్చిపోతారు. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు చూస్తే నాకే భయం వేసింది. ఇదిగో మొత్తం రెడీ ఉందంటాడు. ఆమె బలకరిస్తే రోజు పేపర్లో వచ్చింది, మేము మందిరం కట్టని సిద్ధంగా ఉన్నాం, ఇది ఆల్రెడీ కట్టని తెచ్చాడు, కట్టడమే, దీన్ని వేల్చాము, దాన్ని పెడతా ఉంటాడు. అసలు నాకు లెటర్లు వస్తూ ఉంటాయి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి, ప్రతి నెల వస్తుంది. అక్కడ అప్డేట్స్ మొత్తం పెడతా ఉంటారు. అప్పుడప్పుడు రమ్మని డ్యూటేషన్ లో కూడా అవి చదివితేనే భయం వేసింది నాకే. మొత్తం మేము ఇంకా రెడీగా ఉన్నాం, టెక్నాలజీ వచ్చింది, ఇంకెంతసేపు ఇవన్నీ ఎంతసేపు అనా కదా. ఈ డీసింగ్ బోర్డు కట్టడం ఎంతసేపు అది పని. మొత్తం ఇప్పుడు వీల్స్ వచ్చినాయి, చక్రాలు. అది తెస్తాడు, ఖాళీ స్థలంలో పెట్టి బిగించిపోతాడట. నీకు ఎట్ట కావాలంటే ఆర్డర్ చెప్పండి, ఇల్లు ఆ ఆర్డర్ పెడితే వాడు తెచ్చి అక్కడ పెట్టిపోతాడు, బిగించిపోతాడట. ఏమో అలా కట్టేస్తాడేమో తెలియదు. అవన్నీ ఏంటంటే భయం వేసి అసలు చదవటం మానేసి, అవసరమైనప్పుడు చెయ్యక్క చూస్తే మళ్ళీ వేరే రకంగా అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మందిరం గురించి ఆయన చెప్పాడు. ఇవన్నీ కాదు, అంచె దినాల గురించి చెప్పాడు 13వ అధ్యాయంలో. అంచె దినాల్లో జాగ్రత్త, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వస్తాయి, విని కంగారు పడొద్దు. కరువు వస్తుంది, కంగారు పడొద్దు. యుద్ధాలు రాగానే మనం ఈ మధ్య యుద్ధాలు ఇంకేముంది, యుద్ధం వచ్చింది, రెండో రాకడ వచ్చిందమ్మా, ఆ కరువు వచ్చిందమ్మా, ఇంకా రెండో రాకడ వచ్చింది, కంగారు పడకూడదు. యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అన్ని గొడవలే కదా. మనకి మన పక్కింటి వాళ్ళకి ఎట్లుంటుందో అట్లుంది. ఇప్పుడు పక్క దేశాలకి, ఇండియాకి పాకిస్తాన్కి పడదు, ఇండియాకి చైనాకి పడదు, రష్యాకి అమెరికాకి పడదు, బ్రిటన్ ఈ అటు ఓ పక్కన ఉంటుంది, ఇంకో పక్కన పడదు, ఈ ఇజ్రాయెల్ కంట్రీకి ఫిలిప్పీన్స్ పక్కన ఉన్న పాలస్తీన్ వాళ్ళకి పడదు. ఇలా దేశాల మధ్య గొడవలు ఉన్నాయి. అందరూ అనుభవం రెడీ చేసుకున్నారు. ఒకటే సరి మొత్తం వేసిపోతే ఏముండదు, ఎవడమే కాదు, ఒక్కడు చాలు. ఒక్కొక్కడు తెలియకుండా అనుభవం రెడీ చేసి పెట్టుకున్నారు. అంచె దినాల గురించి ప్రభు చెప్పిన మాట 13వ అధ్యాయంలో ఉంది. జాగ్రత్తగా ఉండండి. కరువు, భూకంపం, వేదనలు ఇవన్నీ స్టార్టింగే గాని అప్పుడేం జరగదు. ఇవన్నీ ఉన్నప్పుడు రాకడ రాదు. అవన్నీ ఉన్నప్పుడు మనం అనుకోవాలి ఇవన్నీ సూచనలేనే, ఇప్పుడేం రాదు అని. ఎప్పుడు వచ్చిందో తెలుసా? సైలెంట్ గా ఉన్నప్పుడు. అమ్మయ్యా ఇక ఏం లేదమ్మా, ప్రశాంతంగా ఎంత బాగుంది అనుకుంటావు, రెప్పపాటు వచ్చేస్తాడు. ఇక ఏం లేదు, ప్రశాంతంగా అని అనుకున్న టైంలో వస్తాడు, అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ రోజులు భయంకరంగా ఉంటాయి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి శ్రమలు ఉంటాయి. సొంత తండ్రి కొడుకుని అప్పగించాడు, ఇది తీసుకెళ్ళండి. ఇంట్లో వాళ్ళే విరోధులు అయిపోతారు, సమస్యలు వస్తాయి. అందుకే మంచి మాట ఉంటది 13:13, నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతవరకు సహించిన వాడే. రక్షణ పొందావా? రక్షణ పొందావా? మరి రక్షణ పొందావా? టైం లేదు, ఎప్పుడు ఎగిపోతారో తెలియదు. ఇప్పుడు అందరూ రక్షణ పొందారా? బాప్తిస్మం తీసుకున్నారా? నువ్వు రక్షణ పొందావా? రాయబడింది, అంతవరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. రక్షణ పొందావు, అంతవరకు సహిస్తేనే అసలు రక్షణ. ఇక్కడ రెడీగా ఉండాలి. పొంది ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ మన జీవితాన్ని జాగ్రత్తగా వాక్యానుసారం కట్టుకుంటూ రావాలి. కారణాలు అయ్యో చెప్పి వాడి వల్ల నేను ఎట్లయ్యాను, మా ఇంట్లో వాళ్ళ వల్ల నేను ఎట్లయ్యాను, మా చుట్టాల వల్ల నేను ఎట్లయ్యాను, ఈ కాకమ్మ కథలు చెబితే వాళ్ళు నరకానికి వెళ్ళిపోవాలి. ఇవన్నీ స్టోరీలు చెప్తే వినడానికి ఎవరు ఉంటారు ఆ రోజు. అందువల్ల జాగ్రత్తగా నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు. ఆ రోజు మీ ఆయన ఏముంది నిన్ను, అరే అమ్మ పోతున్నావా, రామ్మ నేను చేయబట్టుకొని రావడానికి ఏమనుకుండదు. మరే పోతున్నా చేయి, నా కాని పోతున్నా, చేయి పట్టుకోమ్మా, నా కాలు పట్టుకోమ్మా అంటానికి లేదాడా. ఎవడు కాలు పట్టుకొని ఎవడు ఆడికి పాడు. ఇవన్నీ పిచ్చి పరిమాణ రిలేషన్స్ అక్కడ ఏమీ ఉండవు. ఎవడుగా ఇటు పోయేవాడు అటు పోతూనే ఉంటాడు. చూడటమే
పైకి వెళ్ళాడు ధనవంతుడు, నరకంలో కాలిపోతున్నాడు. ఏం చెప్పాడు? వెళ్ళి అబ్రాహాముకు చెప్పుకుంటున్నాడు, ఏమని? అయ్యా నాకు 5 బ్రదర్స్ ఉన్నారయ్యా, ఏం చేయమంటావు? లాజర్ని కొంచెం అడిగి పోయి రామ అక్కడ నన్ను చెప్పించాయి, కొద్దిగా చచ్చిపోతున్నా నేను, లేకపోతే నన్ను పంపించే. నువ్వు వెళ్తాను కుదరదో, ఎవడు చెప్పడానికి కుదరదా? చెప్పడానికి చాలా మంది ఉన్నారులేయ్యా, వాళ్ళ మాట ఇంటే చాలులేయ్యా అని చెప్పాడు. అదొకలా అక్కడికి వెళ్ళాక ఇంకేం ఉండదు. అర్థం చేసుకోండి, ఒకరోజు సెలిమంటలో మంట ఎక్కువైతే వెనక్కి వస్తాం, అబ్బో ఎండ ఎక్కువైతే రకరకాల చేస్తాం. నిత్యము మంటలే, అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇల్లు ఫ్రై చేస్తే ఏమవుతుంది? మంట బాగా పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ పోస్తూనే ఉంటాం, ఆయిల్ అవదు, మంట అవదు. ఈ ఫ్రైగా తీసేది లేదు, ఏమవుద్ది? మాడిపోద్ది కదా. ఇది మారదు, ఈ ఆత్మ ఇది మారదు. ఇది కూడా ఫ్రెష్ కొట్టునే ఉంటుంది. నరకం అంటే అది యుగ యుగాలు ఉంటుంది అది. అందువల్ల దానికి భయపడమనే చెప్పాడు. దానికి దూరంగా ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. అంచె దినాల గురించి చెప్తాడు, సూచనలు చెప్తాడు. ఏమని చెప్పాడు? కొన్ని చెప్తాను, ఎవడు తప్పించుకోలేడు, వాటిని జాగ్రత్తగా ఉండండి. అంచె దినాల్లో కొన్ని ఏమని చెప్పాడంటే, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని చెప్తే నమ్మొద్దు. ఈ మధ్య ఎక్కువ నమ్ముతున్నారు. మీ పాత్ర మధ్య స్వస్థత లేదేమంటగా? మీ పాస్టర్ గారికి స్వస్థత ఉందా? చెప్పు ఉందా? ఆ పాస్టర్ గారు ఆడికి వెళ్తే అసలు ఇట్లా అంటాడు. షాలేం పాస్టర్ గారు బాగాలేదంటే వెళ్ళాను, అమ్మాయికి జ్వరం, ఆయనకి జ్వరం, మొత్తానికి ఇంట్లో అందరికి జ్వరం బాగోలేదు. నేనేదో మామూలుగా ఫోన్ చేస్తే బాగాలేదు, వెళ్ళి ప్రార్థన చేస్తాను, రామాయంట రాట్లా ఊరుతాను. రామాయంట వచ్చింది, చిన్నపిల్లలే ఏంటో ప్రార్థన చేయక ఊరే ఊరక తగ్గిపోయిందిలే అంటే తగ్గిపోయిందిలే అంటుంది. ఊరక జస్ట్ అంటే ఇప్పుడు జనాలు వాటికే కదా ఫీలింగ్ రాలేదా, రండి పంపుతారు రండి అని ఉంటుందిలే. ఏదో విశ్వాసమో భ్రమో మాయో, లేకపోతే యాపిల్కి ఒక 5,000 ఇచ్చి యాక్షన్ చేయమని చేయలేదు. టీవీలో జరుగుతున్నాయి అయ్యే రకరకాలు ఛానల్లో కూడా వచ్చినాయిగా. ఇట్లా చలితే పడిపోతున్నారు. మత్తు మంది కలిపి చలితే పవరైంది. ఆయిల్లో మత్తు మంది తెచ్చి చిట్టు కొడతా ఉన్నాం అనుకో, తగిలితే పడవా? పడవా? పరిశుద్ధాత్మ కన్నా మత్తు మందికి తేడా లేదా? అంచె దినాల్లో చాలా భయంకరమైన వాళ్ళు వస్తారు. ఆదివారం ప్రార్థనకు మాత్రం రారు, సోమవారం ఆడ ప్రార్థనకు పోతారు, మంగళవారం ఆడ ప్రార్థనకి, బుధవారం ఆడ ప్రార్థన, గురువారం ఒక చోట, శుక్రవారం ఒక చోట, శనివారం ఒక చోట. అద్భుతాలు, ఆశ్చర్యాలు. కండవలు అమ్ముతారు, కచ్చీపులు అమ్ముతారు, బన్నీలు అమ్ముతారు, అండర్వేర్లు అమ్ముతారు. అబ్బో మీరు కొనుక్కునే వాళ్ళు ఉండాలి కానీ అన్ని అమ్ముతారు. మసిగొండలు కూడా అమ్ముతారు. చివరికి కొనుక్కునే వాళ్ళు ఉంటే అమ్మరా, ఇది అన్నగారు వాడిన కచ్చి, ఏముంది ఇంట్లో, ఏముంటుంది కదా, ఏముంటుంది దీంట్లో? పాస్టర్ గారు కచ్చి పడ్డే ఏం చేసుకుంటాడు? పాస్టర్ గారు కచ్చి పైన ఎవరు కచ్చి పైన అటు చూసుకోవడానికే పనికొచ్చింది. కానీ మనకు అదొక పిచ్చి వ్యక్తి పూజలు. పాస్టర్ గారితో ఫోటో అండి 10,000 ఇచ్చి అవసరం. హైదరాబాద్ లో చూస్తే కొంతమంది ఎలాగా అన్నా, నేను కలవరికి డబ్బులు ఇచ్చింది పాస్టర్ గారు పాస్టర్ గారితో నేను కలిసి ఫోటో దిగానన్నా. పరలోకానికి పోయినట్టే ఫీలింగ్. ప్రార్థనకు పోయి నేను 10,000 ఇచ్చా, స్పాన్సర్ చేశా, వాళ్ళతో ఫోటో దిగా. ఏదైతే అంతకన్నా మనం ఎక్కువ చేయలేదా ప్రభు పనికి? కాబట్టి ఇవన్నీగా జనాలు పిచ్చి పిచ్చి వాటిని నమ్ముతారు. అందుకే క్రీస్తుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడంటే ఏం చేయాలి? నమ్ముతావా? యేసు ప్రభు అంతా తిరుగుతున్నాడు అక్కడ గుంటూరులో. అచ్చం తెల్ల సొక్క వేసుకున్నాడు, తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు, లేదా అంగి వేసుకుంటాడు, చేతులు అంగేమని వేసుకుంటాడు, తెల్లగాయని చూడంగానే ముఖం చూసి చెప్పేస్తున్నాడు. భయపడమాకమ్మా, నీ సమస్య తీరిపోద్ది. అవునా కదా? బాధపడుతున్నావు దేని నిమిత్తం? తొందరలో అన్ని సర్దుకుంటాయి. నిజమా కాదా? నిజమా కాదా? నాకేం తెలుసు కన్నా. మనం ఎవరన్నా చెప్పగానే ఎన్నో ఫీల్ అయిపోతాం. ఆమె నిజంగా జరగాలి మీకు. కాబట్టి పిల్లరా మోసపోకూడదు. మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏర్పరచబడిన వాళ్ళు సైతం మోసపోతారు. రకరకాలుగా మోసపోతున్నారు ఈరోజు. ఆయన దేవుడే యేసు ప్రభువే వచ్చాడు. ఏర్పరచబడిన వారంటే యూదులు. అక్కడ యూదులు కూడా యూదులు ఎవరు నమ్మరు అంత ఈజీగా.
కానీ యూదులు కూడా మోసపోతారు అంత్యక్రీస్తుని చూసి. తీసుకొచ్చి కూర్చోబెడతారు, అయ్యా కూర్చోయ్యా అని. అలాంటి రోజులు వస్తాయి. విశ్వాసులే మోసపోతా ఉంటారు. కాబట్టి మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మోసపోకూడదు ఏం చేయాలి? నీకు వాక్యం తెలిస్తే నువ్వు మోసపో. మోసం చేయమని చూద్దాం, వాక్యం ఎరిగినా తీసి ఎవరు మోసపోదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సరే, టైం అయిపోతుంది, ముగించుద్దాం తొందరగా. సో అంచె దినాల్లో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడంటే నమ్మొద్దు. కొన్ని సూచనలు చెప్పాడు. ఆకాశంలో ఎలా ఉంటాయి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నాడు కింద పడిపోవడం, అప్పుడు దేవుడు మేఘాలుడే రావటం, వీటి గురించి చెప్పాడు. ఎవరికి తెలియదు ఆ దినము గురించి, ఎప్పుడో తెలియదు, జాగ్రత్తగా ఉండండి అన్న. ఇప్పుడు రేపొద్దున ఉన్న పెద్ద పాస్టర్ వచ్చి యేసు ప్రభు రాకడ చెప్పాడు నాకు. 5397వ సంవత్సరం మధ్యాహ్నం 3ంటికి యుగాంతం. నమ్ముతారు నమ్మరా? పెద్ద సేవకుడు చెప్తే నమ్ముతాం మనం. ఎందుకని? పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు. బైబిల్ ఏం చెబుతుంది? ఆ దినము గురించి నేను ఆ గడియ గురించి 14:32 ఎవరికి తెలియదు. యేసు ప్రభు అన్నాడు, నాకు కూడా తెలియదు అన్నాడు. అంటే యేసు ప్రభు తెలియదు కూడా నీకు తెలిసిందే. నమ్మకూడదు అలాంటి మాటలు. బైబిల్లో కొన్ని క్లియర్ గా లేనప్పుడు మనం అనవసరం మనకవి. అది రాయలేదు అని అంటే నీకు అనవసరం అని అర్థం. ఒకవేళ డేట్ పొరపాటును రాస్తుంటే ఏం జరిగిద్దంటావు? ఎప్పుడు వస్తాడో డేట్ చెబితే ఏమైందంటావు? నువ్వు ఎప్పుడు తెచ్చిపోతావో నీకు డేట్ ముందే తెలిస్తే ఏమైందంటావు? ఏమైంది? ముందే చచ్చిపోతాం. సంవత్సరానికి 300 300 ఇంటూ 70 ఎంత? 21. 2 లక్షలు. 2 రోజులు 70. త్వరగా క్యాలిక్యులేట్ చేయండి. 70 ఇంటూ 365 అంటే ఒక వ్యక్తి జీవిత కాలాన్ని కొంచెం ఎస్టిమేషన్ వేస్తుంది. 70 సంవత్సరాలు ఇంటూ 365. ఊరే దేవుడా, 25,550 అంతేనా? 365 ఇంటూ 70 అంటే 25,550. అంటే ఒక వ్యక్తి 70 ఏళ్ళు బతికితే ఎన్ని రోజులు? 25,550 రోజులు అంట. అంతేనా? చూడండి, రోజుల్లోకి మారితే మన ఫీలింగ్ ఎలా ఉందో. 25,550 రోజుల్లో నీకు ఎన్ని రోజులు అయిపోయినాయి? ఎన్ని రోజులు అయిపోయినాయి? నాకైతే సగం అయిపోయినాయి అమ్మా. సగమైంది. సగం కన్నా ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది. నాకన్నా పెద్దలు. మీకు ఎన్ని అయిపోయినాయో? ఇంకెన్ని ఉన్నాయో? 25,550 మినిమం. షుగర్ లా వచ్చిందనుకో, వస్తా వాళ్ళ చెల్లిని బీపీని కూడా తెచ్చిందనుకో, ఈ కాకుండా ఏ లివర్ పాడైందో, ఈ కళ్ళు కనపడకో, ఇవన్నీ అయితే 25,000 కాస్త 17,000 20,000 అయినాయి అనుకో. ఒక్కసారి 25,550 అనుకోని రోజు అనుకోండి 25,550. ఒకటి పోయిందని అన్ని కొట్టేసుకుంటారంటే చూద్దాం. ముందే అయి చస్తా ముందే అనుకుంటేనే భయంగా ఉంది. ఇన్ని తక్కువ రోజులాగా అనిపిస్తుంది. దావీదు అంటాడు, నా అంతము నాకు తెలియచేయండి. తెలుసుకుంటే ఒక భయం కూడా ఉంటుంది, మంచిదే. కానీ రిసీవ్ చేసుకునేంత మనసు మనలో లేదు. తక్కువ కాలం కాబట్టి జాగ్రత్తగా బతుకుదాం. 13వ అధ్యాయం అయిపోయింది. 14వ అధ్యాయంలో ప్రభు ఇక చనిపోవడానికి ముందు పస్కా పండుగ ఆచరిస్తాడు. ఆ రాత్రి ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద, విలువైనటువంటి ఆ తల మీద అత్తర పూస్తుంది, పాదాలను కన్నీళ్లతో కడుగుతుంది. ఒక మంచి సంఘటన అక్కడ రాయబడి ఉంది. ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి బేరం మాట్లాడుకొని యేసు ప్రభుని అమ్మడానికి ప్లాన్ చేసుకుని రాత్రి వేళ ఒంటరిగా ఉన్న సమయంలో ఆయన పట్టిస్తానని చెప్పాడు. బల్లారాధన, ప్రభు బల్లారాధన, ప్రభు రాత్రి భోజనం. ఆ రాత్రి ప్రభు చెప్తాడు, జరగబోయే తెలుసుగా, ఈ రాత్రి వీళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్తారు. అందరూ నో ప్రాణం పోయినా సరే నేను వదిలిపెట్టను అన్నాడు. ఇలా చిన్నప్పుడు ఎన్ని మాటలు చెప్పావా? తర్వాత
పేతురు అన్నాడు, అదే ప్రకారం అందరూ కూడా అనేది అందరు అన్నారు. ఆ పట్టుకునే టైంకి ఒక్కడు కూడా లేడు. వెలుగుగా ఉండి ప్రార్థన చేయమంటే ఎవరు చేయడంలా, కళ్ళు భారంగా ఉన్నాయి. వాళ్ళు వచ్చారు, వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ మార్కు 10:14-52 మార్కు గురించే ఉంటది. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాడు. ఎవడొచ్చి పట్టుకుంటే అంగి వదిలిపెట్టి వెళ్ళిపోయాడట. చొక్కా పట్టుకున్నాడు, అంగి లాంటిది. ఏంటి అనుకున్నాడు, ఏమిలో వెళ్ళిపోయాడు. చెప్పు, బట్టలు లేకపోతే ఎవరైనా పరిగెడతారా? పరిగెత్తారంటే అర్థం ఏంది? ప్రాణం పోతే మరి పరిగెత్తలే. ప్రాణం ముఖ్యమా, బట్టలు ముఖ్యమా? ప్రాణం ముఖ్యమా, బట్టలు ముఖ్యమా? ప్రాణం ముఖ్యం. బట్టలు దేవుడు తర్వాత వేసుకోవచ్చు బతుకుంటే. ఆ స్థాయిలో పారిపోయాడంటే ఏంది ఇక్కడ? అదే కదా రాయుడు, దిగంబరుడై పారిపోయాను. శిష్యుల్లో ఒకడు ఆయనే మార్కు. ఈ స్వార్థ రాసిన ఆయన పాప ఆయన పేరు రాసుకోకపోయినా వాస్తవం రాసుకున్నాడు. అదేంటా అలా పారిపోయారు అందరూ. ఆ రాత్రి మొదట ఆట జాగ్రత్త గమనించండి, ఇంకోసారి చెప్తున్నా. యేసు ప్రభువును పట్టుకొని రాత్రి మొదట ప్రధాన యాజకుడి ఇంటి దగ్గర తీసుకెళ్లారు. రాత్రి అక్కడ విచారణ చేశారు. ఆయన మీద అన్యాయమైన మోపారు, కానీ ఎక్కడ ఏం తప్పులు కనపడలేదు. తరువాత తెల్లారు ఏం చేశారంటే, అక్కడ అయిపోయిన తర్వాత ఉదయాన్న చంపడానికి ఇక ఆప్షన్ లేదు కాబట్టి, పెద్ద నేరం చేస్తేనే చంపాలి కాబట్టి ఉదయాన్నే మరలా ఆయన్ని పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత హేరోదు దగ్గర తీసుకెళ్లారు. మళ్ళీ పిలాతు దగ్గర తీసుకొచ్చారు. చివరికి ఆయనకి మరణశిక్ష అనేది ఖరారు చేశారు. సో ఇక్కడ రాయబడిన దాంట్లో కూడా ఏముంటది అంటే, మొదటగా ప్రధాన యాజకుడు ఇంటి దగ్గర తీసుకెళ్లిన సంఘటన రాయబడి ఉంటది. ఇంకా అంతమించి అక్కడ ఆయన తీసుకెళ్లి అక్కడ కొట్టడం, ఆ రాత్రి అంతా పేతురు 3 సార్లు అబద్ధం ఆడటం, మరలా గుర్తు తెచ్చుకొని బాధపడటం 14వ అధ్యాయంలో ఉంటుంది. 15వ అధ్యాయంలోకి వస్తే ఉదయాన్నే ఎక్కడ తీసుకెళ్లిపోయారంటే పిలాతు దగ్గర తీసుకెళ్లాడు. ఆ తర్వాత హేరోదు దగ్గర తీసుకెళ్లిపోయారు. అయితే ఆ మాట ఇక్కడ పెద్దగా మెన్షన్ చేయలేదు, లేదు. ఇక పిలాతు దగ్గర ఏం జరిగిందంటే, పిలాతు మంచోడు. ఆగస్టు 15 జనవరి గారికి ఖైదీలను విడుదల చేసే అలవాట్ల ఇక్కడ ఉంది. పండగ కదా మీకు ఎట్లాగో ఒకళ్ళని బయటికి పంపిస్తాను అంటే, మాకు బరబ్బాను పంపించండి కానీ యేసుక్రీస్తుని సిలువేయండి అన్నారు. బరబ్బా ఎవడు? ఓ బందిపోటు, ఓ దొంగ, నరహంతకుడు. ఆడైనా పర్వాలేదు కానీ యేసు ప్రభు మాత్రం మాకు వద్దని చెప్పి ఆయన నెట్టేసి ఈయన కోరుకున్నారు. సిలువేయమని కేకలు వేశారు. పిలాతు 15:15 పిలాతు జనసమూహమును సంతోష పెట్టుటకు మనసు గలవాడై బరబ్బాను విడుదల చేసి యేసు ప్రభువుని కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి పిలాతు చెప్పాడు. కానీ మంచోడు 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 అది ఆవిడ కూడా చెప్పింది. నేను జోలు బాగుమాకండి, ఏమలా మంచోడు కానీ తీసుకెళ్లి కొట్టండి, చంపేయండి. అలాంటి సంఘటన ఎక్కడన్నా ఏ తప్పు చేయలేదు. యాపిల్ తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపేయండి. ఏం కీర్తిది? అన్యాయపు తీర్పు పొందిన వాడే అంటే ఇదే. అలా ఆయన మరణాన్ని కొట్టాడు. మరలా తీసుకెళ్లి మరలా రోమా సైనికులు కూడా ఎలా కొట్టారో 15:16 ఉంటుంది. సిలువ వేయడానికి కురేనీయుడైన సీమోను అనే ఒక అతను ఎంతంటే ఆయన తీసుకొచ్చి సిలువ మోయడానికి సహాయంగా పెట్టుకున్నాను. ఆయన వస్త్రాన్ని చీట్లేసి పంచుకున్నాను. 15:25 యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు టైం ఎంత అయిందో రాయబడింది చూడమ్మా. టైం ఎంత అయింది చూసిన? పగలు ఉదయం 9 గంటలకు. సారీ, ఉదయం పగలు 9 అంటే ఇంకా అదేగా, మార్నింగ్ 9 పైన యూదుల రాజైన యేసు, INRI అని ఉంటది. అదే యూదుల రాజైన యేసు అని. పక్కన అటు ఇటు దొంగలు, ఇంకా 2 దొంగలు యేసు ప్రభువుని నిందించడం అది కూడా ఉంటది. మధ్యాహ్నం మొదలుకొని 3 దాకా చీకటి కమ్మింది. 3 గంటలకు యేసు ప్రభు ఒక మాట మాట్లాడాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయించితివి అని చెప్పి అలా ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత దేవాలయం మధ్యలో ఒక తెర ఉంది. ఆ తెర చిరిగింది. అక్కడ ఉన్న శతాధిపతి ప్రభువుని గుర్తించాడు. అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. 40వ వచనంలో 15:40 స్త్రీలు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు గుర్తు పెట్టుకోండి. వాళ్ళు యేసు ప్రభువుతో ఉన్న వాళ్ళు అక్కడ చనిపోయిన తర్వాత సమాధి దగ్గర కూడా ఉన్నారు. అరిమత యేసేపు
ధైర్యం చేసి యేసు ప్రభు యొక్క శరీరాన్ని అడిగి ఆయన తనకు ఏర్పాటు చేసుకున్న సమాధిలో యేసు ప్రభువుని పెట్టాడు. బైబిల్ చెప్తున్న నాకు ఇష్టమైన ఒక మంచి మాట, అరిమత యోసేపు తెగించెళ్ళి అడిగాడు. తెగింపు ఉండాలి, మంచి చేయటంలో నీకు తెగింపు ఉండాలి. ఆడేమన్నా అనుకుంటాడేమో, ఏమేమన్నా అనుకుంటే ఈ జీవితం అంతే, బతుకంతే అంతే అయిపోవాలి. మంచి విషయంలో ఏముండాలి? తెగింపు ఉండాలి. మేము ఆడపిల్లలు, మేమేమి ఇటాటన్న వాళ్ళు అందరే పోలీస్ స్టేషన్ లో కనపడుతుంటారు, అసలు నమ్మకూడదు. మంచి విషయంలో ఏముండాలి? తెగింపు ఉండాలి. చెడు విషయంలో అయితే తెగించడం, మంచి విషయంలో తెగింపు ఉండాలి. అందరిలో ఉండాలి ఈ స్వభావం. దేవుని విషయమై, దేవుని వాక్యం విషయమై, మంచి విషయమై తెగించెళ్ళి అడిగాడు. తేడా వస్తే ఇతను కూడా ఆ లెక్కలో బట్టి చాలా చేయొచ్చు, కానీ తెగించాడు. సో అలా ఆయన తనకు ఏర్పాటు చేసుకున్న సమాధిలో యేసు ప్రభుని పెట్టాడు. అప్పట్లో ధనవంతులు వాళ్ళ సమాధిని ముందే కట్టుకునేవాళ్ళు, కట్టుకొని రెడీ చేసుకునేవాళ్ళు. ఇంకేం లేదు, ఇంకా అట్ట పెట్టడం బండే ఇట్లాగా తొలిగి పెట్టాలి లేదు, బండ తీసి లోపల పెట్టి బండే ఆయన రెడీ చేసుకున్నాడు, దాంట్లో పెట్టాడు. అందుకే ధనవంతుని వద్ద ఆయన ఉంచబడిన లేఖను యెషయా 53లో ఉంటుందని నెరవేరింది. సో చనిపోయిన తర్వాత 16 యేసు ప్రభు చనిపోయింది ఏ రోజు? జోత్స్నం మాయ చనిపోయింది ఏ రోజు? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, శుక్రవారం. ఓకే, ఎన్నో రోజులు లేచాడు? ఎన్నో రోజులు లేచాడు. చనిపోయిన ఎన్నో రోజులు లేచాడు. అప్పుడు చెప్పు ఒకసారి, ఏ రోజు అయింది? ఎట్లా చెప్పు? ఇప్పుడు ఎన్నో రోజు అయింది? అది 3 రోజులు అయింది. మళ్ళీ చెప్పు. చనిపోయిన రోజు కూడా లెక్కేనా? ఆ రోజు పాతి పెట్టాడు కాబట్టి ఆ రోజు కూడా లెక్కే. శుక్ర, శని, ఆది. ఇప్పుడు సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడు? ఒక్కరోజా? నువ్వు లెక్కల్లో కాపమ్మా. ఆదివారం లేచాడు, శుక్రవారం చనిపోయాడు. సమాధిలో ఎన్ని రోజులు ఉన్నట్టు? ఎన్ని రోజులు ఉన్నాడు? మ్యూజియాలన్నీ, మీ బ్రెయిన్లన్నీ మ్యూజియంలోనే పెట్టారు. 3వ దినమున లేచాడు అంటే అర్థమైంది, 2 రోజులు ఉన్నాడు. శుక్రవారం ఉన్నాడు, శనివారం ఉన్నాడు, ఆదివారం ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 2 రోజులే. 3వ రోజు లేచాడు. 3 రోజులు లేడు లోపల. అర్థమైందా? 3వ దినమున ఆయన లేచాడు. అక్కడ కనపడ్డాడు, అక్కడ స్త్రీలకు కనపడ్డాడు, మరీ కనపడ్డారు. మరీ కనపడి చెబితే ఈ వెళ్ళి అందరూ చెప్పింది. ఎవరో నమ్మారా? ఆడవాళ్ళ మాటలు అసలు నమ్మమాట. అంటే వాళ్ళు మంచి చెప్పరా? ఇది ఒక దరిద్రమైన సంప్రదాయం. ఆడవాళ్ళు చెబితే వినకూడదు, ఆడవాళ్ళు వాక్యం చెప్పినా కూడా వినకూడదు అంటారు కొంతమంది. అది మనుషులు కదా, వాళ్ళు ఎవరు వినలా. ప్రభు అందుకే వాళ్ళని గద్దించాడు నమ్మనందుకు. తర్వాత వాళ్ళ హృదయ కాఠిన్యం నిమిత్తమై, అపనమ్మకం నిమిత్తమై వాళ్ళకి గద్దించి వాళ్ళకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని చెప్పి 16 మార్కు. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ పొందుతాం, నమ్మకపోతే శిక్ష వస్తుంది. నమ్మితే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి చివరిలో ప్రభు ఆకాశములకు పరలోకానికి వెళ్ళిపోయారు. దేవుడు కుడి పార్శ్వమున కూర్చున్నాడు. శిష్యులు వాక్యం చెప్తాం మొదలు పెట్టారు. దేవుడు వారి వాక్యాలతో పాటు కొన్ని క్రియలు చేయటం వల్ల వాక్యము స్థిరపరచబడింది. ఇది మార్కు సువార్త 16. ఓకేనా? మీరు ఇంటికి వెళ్ళి ఇంకోసారి చదవండి, అవసరమైతే నోట్బుక్ పెట్టి రాయండి. నీకు స్పెషల్ గా నీకు రాకపోయినా చెప్పకపోయినా, అర్థమైందా? 9th క్లాస్ నుంచి పైబడిన వాళ్ళు అందరూ అన్నమాట. ఇక మామూలుగా పూజ అందరు బాగా చదవండి, పెద్దవాళ్ళు మిగతా వాళ్ళు కూడా చదవండి. రేపు క్విజ్ ఉంటుంది. మార్నింగ్ టైంకి రండి. 9:30కి ఆరాధన, 9:30 నుండి 10 గంటల లోపు పాటలు మిగతా సెక్షన్ మొత్తం పూర్తి అయిపోద్ది. మొదటి అరగంటలో 10 గంటల నుండి 11:30 లోపే క్విజ్ అనేది పూర్తి అయిపోతుంది. ఓకేనా? రైట్. అందరు తల ఉంచి చిన్న ప్రార్థన చేద్దాం.
విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. సమయం లేదు కాబట్టి అందరూ కలిసి విజ్ఞాపన